విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు. ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు. మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆనాటి ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆనాటి ఉపాధ్యాయులు నేర్పిన యొక్క నైపుణ్యాలతో ఈరోజు మనం ఈ స్థాయిలో నిలబడినామంటే కారణం మనకు ఆనాటి ఉపాధ్యాయులని చాలా గొప్ప గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు విద్య నేర్పినందుకు ఈరోజు మనం మైక్ పెట్టి సార్ ముందర మాట్లాడగలుగుతున్నాం. మరి ఆయన గొప్ప మనకు విలువలు నేర్పి ఎన్నో వాళ్ళ అనుభవాలు మనకు అందించి మన స్నేహితులు మనమే గుర్తుపట్టలేకపోతున్నాం. అటువంటి ఉపాధ్యాయులు అంటే అసలే గుర్తుపట్టలేదు. మనం 88 నుంచి పనిచేస్తే ఉంటాం. మరి వాళ్ళని కలుసుకోవడం కూడా ఈరోజు గొప్ప అదృష్టంగా భావించాలి. మరి ఇంత యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు, ఇంత ఉన్నారు. మనం ఆ స్థాయికి వచ్చేవారు, మనం ఆ స్థాయిలో ఉంటామో లేవు తెలియదు. అన్ని సార్ యొక్క ప్రభావం అనేది ఎందుకంటే రంగయ్య సార్ కూడా ఈ మధ్యనే సార్ రిటైర్ కావడం జరిగింది. అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే మరి ఆ రోజు మనకు అంత 89, 90 అంటే 35 సంవత్సరాల బ్యాచ్. మరి 35 సంవత్సరాలతో పాటు వాళ్ళని కలుసుకోవడం, వీళ్ళని కలుసుకోవడం, మళ్ళీ మన పాఠశాలను అందరూ అవరోధం చేయడం అనేది కూడా చాలా గొప్ప అదృష్టంగా ఉపాధ్యాయుల సందర్భంగా కూడా మనసారా కోరుకుంటున్నాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा
स्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः అనారోగ్య కారణాల వల్ల కొంతమంది మనకు స్నేహితులు కూడా వాళ్ళ దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని ఒకసారి వాళ్ళని కూడా మనం స్మరించుకోవాలి. మరి అటువంటి ఉపాధ్యాయులు స్వర్గస్థులైనటువంటి ఉపాధ్యాయులు శ్రీ కేశవేశులు లక్ష్మీనారాయణ సార్, అప్పుడు మనకు హెడ్ మాస్టర్ ఉండే మనం కొత్త వచ్చినప్పుడు లక్ష్మీనారాయణ సార్, మరి బసప్ప సార్ మరి ఇంగ్లీష్ చెప్తుండే, చంద్రారెడ్డి సార్ మ్యాథ్స్, చెన్ బాసప్ప సార్, మరి అదేవిధంగా బుచ్చాయ సార్, అదేవిధంగా అన్మిరెడ్డి సార్ తెలుగు, తర్వాత అనంతరెడ్డి సార్, తర్వాత మాసిరెడ్డి సార్, వీరందరూ కూడా మనకు ఉపాధ్యాయులు పోతే శ్రీనివాసరెడ్డి తిమ్మారెడ్డిపల్లి, తర్వాత మహబూబ్ परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे. మరి వాళ్ళకు కూడా ఆత్మశాంతి, ఎందుకు మనం చేస్తున్నట్టు వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఈ దీనిలో భాగస్వాములు. అందరికీ నమస్కారం. ఇంకా ఆడ మచిరాబాద్లో ఉంటుంది సార్, ఎల్బీ నగర్లో ఉంటుందా. నాకు 3 పిల్లలు, వాళ్ళు ఇద్దరు బీఫార్మా చేస్తుంది, అబ్బాయి ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు సార్. వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు సార్. నేను ఇప్పుడు ప్రస్తుతం అందరికీ ధన్యవాదాలు. గోవర్ధన్ రెడ్డి అందరు కూడా పరిచయమే, కాకపోతే కొంతమంది నేను కూడా ఈరోజు చూసిన, మరి వాళ్ళందరూ కూడా వాళ్ళని మాధవులు చెల్లెలను ఈరోజు చూసినాను, ఎందుకంటే అయిపోయిన తర్వాత అట్లా ఒక 50 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. నా పేరు గోవర్ధన్ రెడ్డి, నేను టీచర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మూసాపేట మండలి. ఇక మా వారి కూడా టీచరే, 2 పిల్లలు, ఇప్పుడు 8th క్లాస్ బాబు, 10th ఒకడు. ఓకే, అందరికీ నమస్కారం. నా మిత్రులందరికీ, నా గురువులకు నమస్కరిస్తున్నాను. నా పేరు మొహమ్మద్ రసూల్ అహ్మద్, నేను ఇక్కడ వ్యాపారం చేస్తుంటాను బొన్నిడే. ఈరోజు ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించుకున్నాము. ముఖ్యంగా ఈరోజు గెట్ టుగెదర్ పార్ట్ అంటే పూర్వ స్నేహితుల యొక్క బృందం, ఈరోజు అందరి కలయిక. ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైన మా గురువులు, వారికి పదాభివందనాలు. అలాగే ఈరోజు ఈ సమావేశానికి హాజరైన మొత్తం మిత్రులు 89-90 బ్యాచ్ వాళ్ళు అందరికీ నా యొక్క మనస్పూర్వకమైన నమస్కారాలు. ముఖ్యంగా గత 35 ఏళ్ళ కళని ఈరోజు నెమరేస్తున్నామంటే దీనికి అందరికీ మన స్నేహితులందరూ కలిసి ఈరోజు సారాన్ని కొనుక్కొని పండుగ చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఒక అనుభవం ఏంటంటే, సార్ పీటీ సార్ని ఎప్పుడు నేను అక్కడ మామూలు అక్కడిక్కడ సర్పంచ్ మనం కలిసి నేను ఏదో పని చేయలే గ్రామానికి, కానీ సార్కి వాస్తవంగా ముఖ్యంగా కంపౌండ్ కళ ఉండే అక్కడ ఆ స్కూల్లో. ఇక్కడ ఈ ట్యాంకు కళ ఉండే, ఈ ట్యాంకు పలగొట్ట అనేది నేను నేరుగా వాస్తవంగా ఈరోజు మన విద్యాకు సంబంధించి గత మన ఊరు మనబడి గవర్నమెంట్లో కలెక్టర్ గారు సమీక్ష చేసినాక మినిస్టర్ గారు వచ్చి నేను డైరెక్ట్ వెళ్ళినా సార్, మాకు వాస్తవంగా ఎప్పటికెళ్ళో ఇది 84-85కి వెళ్ళి ఈ ఇష్యూ ఉంది, ఇది ఖచ్చితంగా తీసుకెళ్ళి ఎప్పుడు ఏ క్షణంలో ప్రమాదం అనేది చెప్పిరాదు అని చెప్తే అక్కడికక్కడే కలెక్టర్ గారు మన ఇంతకుముందు R&B డిప్యూటీ ఆయన దాని మీద పర్యవేక్షణ చేస్తుండే ఇచ్చేసిండు. అది కులిపేసినాము. సార్ కన్నట్టు కంపౌండ్ వాళ్ళు ఉండే వాస్తవానికి అక్కడ పెద్ద స్కూల్కి అది గిటే ఇచ్చినాం. ఒక్కటొక్కటి సాధించలేకపోయినాం. సార్ ప్లేస్లో ఒక రేస్ లైన్స్ అంటే ఒక టీచర్ పోస్ట్ వెళ్ళిపోయింది, పీఈటీ పోస్ట్ వెళ్ళిపోయింది. దానికోసం ప్రయత్నం చేసాం కానీ కొద్ది ఎక్కడో మిస్ అయ్యి అదొక సాధించలేకపోయినాం. అది గిట ఈ గవర్నమెంట్లో ఆ పెద్ద అధికారుల దృష్టి తీసుకుపోయి అది గిట తీసుకొచ్చి సార్ ప్లేస్ని భర్తీ చేస్తామన్న ఆశ బాగుంది కాబట్టి దాన్ని చేస్తా అని ఈ సభావేదికగా మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్ర బృందానికి, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటారు. ఎందుకంటే కొద్ది సారం చూసి కొద్ది భయమో లేకపోతే భక్తి అని వచ్చింది కాబట్టి ఆనందము చాలా తర్వాత చెప్పలేకపోయినా. నా పేరు మైపాల్ గౌడ్. నేను 2013 నుంచి 18 వరకు ఈ ఊరి గ్రామ సర్పంచ్గా చేసిన. ఇప్పుడు నేను మాజీ సర్పంచ్ని. ఇంతకుముందు ఉమ్మడి పాలమూరు జిల్లా సంఘం సర్పంచ్ సంఘానికి స్పోక్స్ పర్సన్ అంటే అధికార పని చేసిన. అప్పటికి నన్ను కలెక్టర్ రోణంలో చాలా అభినందించేది, ప్రోత్సహించేది. నీ మాట తిరిగి కానీ నీ విధానం కానీ చాలా బాగుంది గౌడ అని. నేను ఏ పనిలో పోతే ఆ పనికి నాకు సహకరించును. ఆ సార్ వాస్తవానికి ఎన్ఆర్ఈ చేసినంటే మహాత్మా గాంధీ దాంట్లో
సార్ కంపౌండ్ వాల్ శాంక్షన్ చేసిన ఆ సార్ ఎంబర్ తిరిగి ఒక దాదాపు 25 లక్షల కంపౌండ్ వాళ్ళు ఆ స్కూల్కు చాలా బ్రహ్మాండంగా కట్టించాం. అది ఒక మా ముఖ్యంగా ఆనంద్ సార్కే ఆ క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే ప్రతిరోజు గుర్తు చేసేది. ఇంకా రంగయ్య సార్ కానీ వీళ్ళు పాత సార్లు కానీ మాకు అందరికీ మంచి సూచనలు చేసినారు. వారు ఆరోగ్యంతో 100 సంవత్సరాలు మంచిగా బతకాలని కోరుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సర్పంచ్ కూడా పనిచేసాడు. మరి నెక్స్ట్ కృష్ణ లైన్ తప్పినట్టుంది. నా పేరు రాజేశ్వర రెడ్డి అండి. మన గురువులు అందరూ మన తోటి విద్యార్థులు అది కొంచెం చెప్పడం ఫస్ట్ టైం కాబట్టి అపూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి వచ్చిన అందరి సోదరులకు, మన బ్యాచ్ సిస్టర్స్ కానీ అందరికీ నా యొక్క నమస్కారం. మన గురువులందరికీ కూడా నమస్కారం. అందుకోసం నా పేరు రాజేశ్వర రెడ్డి. పాప బాబు నాకు. బాబు CA ఫైనల్ ఇయర్ చేస్తుంది, అయిపోతుంది. పాప ఇంటర్ చేస్తుంది. నేను అగ్రికల్చర్. అధికమైనటువంటి మన యొక్క గురువులకు మరియు నాతోటి సహచరులకు, మిత్ర బృందానికి ఈ సమయాన అందరికి కూడా జై భీమ్ తెలుపుతున్నాను. నా పేరు నరసింహులు, మాది కిసనార్ గ్రామం. ఇంచుమించు నన్ను అందరు గుర్తుపడతాను. నేను కండక్టర్ చేస్తున్నాను ఆర్టీసీలో. ఇంచుమించు అందరు గుర్తుపడతాను నన్ను. కాకపోతే ఏంటంటే నేను మామూలు ఉంటాను కాబట్టి ప్రజెంట్గా మన యొక్క పూర్వం విద్యార్థులు ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సారోళ్ళు గిట కష్టపడి ఎండలో వచ్చినందుకు వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక గోవర్ధన్ మేమైతే కృష్ణ టచ్లో ఉంటుంటే అందరం టచ్లో ఉన్నాం. అప్పుడప్పుడు కలుస్తుంటాం కాబట్టి, డ్యూటీ చేస్తాం కాబట్టి అందరూ ఇంచుమించు గోపాల్ రెడ్డి ఒక్కడే కలవంది. ఇక మిగతా అందరు కూడా వీళ్ళు లక్ష్మి కానీ వీళ్ళు కానీ చూసింటారు కానీ మాటలన్నీ మాట్లాడలేదు. మిగతా వాళ్ళంతా మాట్లాడేవాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే మన చిన్ననాటి కలయికతోటి 30 సంవత్సరాలు 35గా కొనసాగుతూ, కానీ ఇంత మంది వస్తారు అనుకోలేము కాబట్టి బాగానే వచ్చిండ్రు. ఇంకా కొందరు మిస్ అయ్యారు మనకు. అప్పుడు మనకు సౌండ్ తక్కువైంది. రంగయ్య సార్ ఏమో లెక్కలు చెప్తుండే. ఇంకా CS రాజు మనకు మిస్ అయ్యిండు. ఇక రంగయ్య సార్ లెక్కలు చెప్తుండే. PT సార్ ఏమో మనకేమో PT నేర్పుతుండే. ఇక కనకమ్మ సార్ ఏమో సోషల్ చెప్తుండే. ఇక సార్ ఏమో బసవ్ సార్ హెడ్ మాస్టర్ ఉండే. కిషన్ రావు సార్ గిట మాకు ఏం చెప్పినా ఐడియా రాలేదు. అంటే మేము పోయినాక వచ్చినట్టుగా ఏమన్నా నా సార్ వచ్చింది. ఆనంద్ సార్ అయితే నాకు అప్పుడప్పుడు మా అమ్మాయి కలుస్తాడు కాబట్టి నాకు పరిచయం ఎక్కువ ఉంది. సార్కి రంగయ్య సార్ కానీ వీళ్ళ దగ్గర కిషన్ రావు సార్ మధ్యన బాగానే టచ్లు అయ్యింది నాకు. ఇక ఇద్దరు మాత్రం నాకు టచ్లు లేరు. ఈ అవకాశం ఇచ్చే పెద్దలకి అందరూ కూడా జేబీఎం చేస్తున్నాను. భూమి గ్రామంలో మనకు విద్య నేర్పిన గురువులు, మన తోటి విద్యార్థులు అందరికీ నమస్కారం. గురువులకు, నా యొక్క స్నేహితులకు నా యొక్క వందనాలు. నా పేరు వెంకటరాములు. నేను గోకుల్నారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ సార్. నేను కోయిలకొండ PS. ఇప్పుడు ప్రజెంట్ మొన్నటి వరకు మక్తల్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కోయిలకొండకు వచ్చిన సార్. దైవ సమానులైన మా గురువర్యులు కిషన్ రావు సార్ గారు, బసప్ప సార్ గారు, కనకప్ప సార్ గారు, ఆనంద్ సార్ గారు, అదేవిధంగా రంగయ్య సార్ గారు. సో వీళ్ళతో పాటు ఉన్న అనుబంధంతో పాటు మా ప్రియ గురువులు బసప్ప సార్ గారు, అదేవిధంగా అన్మిరెడ్డి సార్ గారు, చంద్రారెడ్డి సార్ గారు వీళ్ళు స్వర్గస్థులైనారు. సో వాళ్ళతో ఎక్కువ అనుబంధం ఉండేది. సో దాని తర్వాత ఆనంద్ సార్ గారు వచ్చారు. తర్వాత రంగయ్య సార్ గారు భూమిలోనే కాకుండా మేము గున్మాలో చదివేటప్పుడు డైలీ ఈవినింగ్ టైంలో సార్ దగ్గరికి మ్యాథ్స్ చదువుకోవడానికి వెళ్ళేది. సో
గతంలో మ్యాథ్స్ అంటే ఒక భయాన్ని సృష్టించడం జరిగింది. కానీ రంగా సార్ వచ్చిన తర్వాత మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పేది. అదేవిధంగా సాయంత్రం పూట స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఆనంద్ సార్ దగ్గరకు వచ్చి ఈ గ్రౌండ్లోనే సార్ కూడా ఇక్కడనే ఉండేది. సో కాబట్టి ఎక్కువగా ఆనంద్ సార్ దగ్గర కూడా సమయాన్ని గడపడం జరిగింది. ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత చాలా వండర్గా ఉంది, అద్భుతంగా ఉంది. సో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మా ఫ్రెండ్ ఎవరైతే కృష్ణయ్య ఉన్నారో ఒకసారి దయచేసి లేవాలి ప్లీజ్. సో అల్లిపురం కృష్ణయ్య శ్రమ కోర్చి వ్యయప్రయాసాలు కోర్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది. సో గతంలో 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాము. కానీ ఈరోజు అది కార్యరూపం దాల్చింది. సో దాదాపు 89-90 35 సంవత్సరాల తర్వాత సో 10 మంది మిత్రులను కూడా మనం కోల్పోవడం జరిగింది. సో ఉపాధ్యాయులను కూడా కోల్పోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా గతంలో మనం చూసినట్లయితే ప్రాథమిక పాఠశాలలో వసతులు లేని సమయంలో కూడా మనము ఇక్కడ విద్యని అభ్యసించడం జరిగింది. సో చాలామంది కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా లేకపోతే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్గా స్థిరపడడం జరిగింది. నేను ప్రస్తుతము మిషనరీ స్కూల్లో హిందీ పండిట్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాను. అదేవిధంగా మా భార్య నీలోఫర్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది. అదేవిధంగా మా కుమారుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సో మా కూతురు 10th క్లాస్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చిన ప్రతి మిత్రుని కూడా నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా గురువులు అందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. నా పేరు నరసింహుడు. నేను టైలర్ పని చేసుకుంటాను. గోకపట్నం గ్రామంలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. బంగారం నేను వ్యవసాయం చేస్తుంది. గురువులందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్కారము. నాతోటి విద్యార్థులందరికీ కూడా పాదాభివందనాలు, వీళ్ళు కూడా పాదాభివందనాలు. నాకు 3 పిల్లలు. ఒక పాప షాప్లో వస్తుంది, ఒక పాప చదువుతుంది, బాబు చదువుతున్నారు. నేను డ్రైవింగ్ చేసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గురువులు రంగయ్య సార్, ఆయన బసప్ప సార్, కిషన్ రావు సార్, కంకప్ప సార్ అండ్ పీటి సార్ అందరికీ ఉదయపూర్వక పాద నమస్కారం చేస్తూ అట్లే మిత్రులందరూ విచ్చేసినటువంటి మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నా పేరు వి కృష్ణాచారి, అల్లిపూర్. నేను అల్లిపురం నుండి ఈ బోల్డ్ స్కూల్కి వచ్చేవాడిని. కానీ నా సొంత ప్రాపర్ వచ్చేసి నరవమండలం రాంపూర్ గ్రామం. ఇక్కడ అల్లిపురంలో మా సిస్టర్ దగ్గర ఉండి నేను ఫస్ట్ క్లాస్కి వెళ్ళి ఇక్కడనే చదువుకున్నాను. నేను అసలు టోటల్ నా ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇక్కడనే ఉన్నారు. అక్కడ మా ప్రాపర్ సైడ్ ఎవరేం నాకు పెద్ద ఎక్కువ ఏం పరిచయాలు లేరు. ఈ మధ్యలో మస్తు పరిచయాలు కానీ బాల్యమిత్రులు అనేది అందరు ఇక్కడనే ఉన్నారు. ఓకే, నాకు 2 కుమారులు. పెద్దబాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు చిన్నబాబు 8th క్లాస్ ఎంట్రీ అవుతాడు. నేను కార్పెంటర్ వర్క్ చేస్తున్నాను అండ్ ఇంటీరియర్ వర్క్ సిటీలో ఉంటాను. నేను నా పేరు మైపాల్ రెడ్డి. నేను వ్యవసాయం చేస్తాను. బోండే గ్రామం. మాకు 2 బాబులు. వేదికను అలంకరించిన ఉపాధ్యాయ బృందానికి పాదాభివందనాలు. నాటి మిత్రులకు ధన్యవాదములు. ఈనాటి కళ నెరవేరడానికి చాలా కష్టపడ్డాము. అరౌండ్ 3 years నుంచి కృష్ణ చాలా ట్రై చేశాడు. అందరినీ మిత్రుల్ని ఒకరితో మాట్లాడి ఒక గ్రూప్గా క్రియేట్ చేసి నానా కష్టాలు పడి చాలా లాస్ట్కి ఒకటి ఫైనల్ స్టేజ్ ఈరోజు డిసైడ్ చేసింది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు దామోదర్ రెడ్డి, మాది నందిగామ విలేజ్. ప్రస్తుతానికి నేను బిఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి MBBS 4th year, చిన్న అమ్మాయి 10th క్లాస్. మా మిసెస్ టీచర్, గవర్నమెంట్ టీచర్, జడ్చర్లో పనిచేస్తాను. నా పేరు అనంత్ రెడ్డి. ఒక బాబు, ఒక పాప. బాబు 10th అయిపోయింది, పాప 8th అయిపోయింది. నా పేరు గోపాల్ రెడ్డి, నందిగామ, వ్యవసాయం చేస్తాను. ఇవాళ నేను ఈ పొజిషన్ ఉండడానికి కారణము నా తొలిమేత అయినటువంటి బూనీడు ప్రాథమిక ఉన్నత పాఠశాలకి నేను రుణపడి ఉన్నాను. డెఫినెట్గా నేను ఇక్కడ 7th అయిపోయిన తర్వాత 8th, 9th, 10th నారాయణపేటకి వెళ్ళాను. దయానంద్ విద్యామందిర్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వచ్చేసి బైపీసీ నవజ్యోతి జూనియర్ కాలేజ్ మహబూబ్ నగర్. తర్వాత డిగ్రీ నారాయణపేటలో చదివాను, సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్. డిగ్రీ ఫైనల్ ఇయర్ తర్వాత నేను మెడిసిన్లో జాయిన్ అయ్యాను, హోమియోపతి. నేను హోమియోపతి డాక్టర్, MD హోమియోపతి, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను.
నాకు ఒక బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు. చెప్పండి. గట్టిగా పర్లేదు. థ్యాంక్ యూ. అరే ఒక్కసారి హాయ్ చెప్పండి. విషయాలు ఉన్నారా తెలియదు కదా. రాజు నీకు కూడా హాయ్. ఓకే థ్యాంక్ యూ. కరెంట్ లేదు పోయింది మనకు మంచిదే. ఎందుకంటే అందరికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి గురువులకు పాదాభివందనాలు. అదే నా మిత్రులు తోటి ప్రాణ స్నేహితులు. ఎందుకంటే 33 సంవత్సరాల తర్వాత కలిసి వచ్చి అందరం కలిసి ఉన్న సమయాన్ని కూడా ఈరోజు గ్యాదర్ అయినందుకు మా గురువులు కూడా ఏమనుకుంటున్నారంటే ఇంకా 30 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారా ఇంకా మా అని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మనం 30 సంవత్సరాల నుండి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మా అన్న శ్రీకృష్ణ. ఓకే థ్యాంక్ యూ కృష్ణన్న, అందరికీ థ్యాంక్ యూ. మేము ఈడ చదువుకున్న చిన్న పరిజ్ఞానం లేని మా దశ అప్పుడు మాకు అందరు సార్లు కూడా అప్పటికి కూడా కొత్తగా అపార్ట్మెంట్ అయ్యడం మా అదృష్టము. అప్పటి వరకు మేము 7th క్లాస్ అంటే 7వ తరగతి అనేది తెలియదు. వాళ్ళు రావు, 1-2 అసలు రావు. సత్యం ఇది. మాకు గురువులు ఎప్పుడైతే రంగయ్య సార్ బూలిడికి వచ్చిండో ఫస్ట్ అపార్ట్మెంట్ సార్ కూడా వచ్చిన తర్వాత 1-2 రాపిస్తుంటే మా బెంచ్ లాస్ట్ బెంచ్ ఫస్ట్ మమ్మల్ని పట్టుకున్నాడు. అయ్యో మా దురదృష్టం ఏంటంటే నాకు గోపాల్ సార్ ఉన్నారు కదా సార్, ఇద్దరం బెంచ్లో మా అన్నారు ముగ్గురు వెంకటరాములు అన్న కానిస్టేబుల్ అని చెప్పారు. లాస్ట్ బెంచ్ ఉన్న అబ్దుల్ కలాం కూడా లాస్ట్ బెంచ్ గుర్తుపెట్టుకోండి. హాయ్ ఓకేనా? ఓకే. మనం అందరం ఏంటంటే ఆ రోజు ఉన్నాము పరిస్థితుల్లో, చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు సార్ వాళ్ళు అంటే భూనీడి యొక్క పరిస్థితి, ఇక్కడ ఉన్న వాతావరణాల పరిస్థితి కూడా నాకు అర్థమైంది. ఎట్లా ఉన్నారు పేరెంట్స్, ఎట్లా ఉన్నారు, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని అర్థం చేసుకొని చదివించిండ్రు. కాబట్టి మా దురదృష్టం ఏంటంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత గుణమాలు మా సార్కు పాదాభివందనాలు, రంగయ్య సార్కి స్పెషల్గా, అందరి గురువులకు స్పెషల్గా వందనాలు. కాబట్టి ఏంటంటే ఉద్యోగం అయిన తర్వాత ఎవరైనా కానీ ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు సహజంగా. మా దురదృష్టం మా అదృష్టం ఏంటంటే 92 బ్యాచ్లో స్పెషల్ హాస్టల్ గుల్మాల్ వేసిండ్రు. అప్పుడు హాస్టల్ ఉండే గుల్మాల్ హాస్టల్గా, గుల్మాల్ హాస్టల్ గురురాజరావు మా హెడ్ మాస్టర్. గురురాజరావు హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు నేను, కృష్ణ, మిత్రులు ఇంతకుముందు చెప్పారు కిషన్ సింగ్ గారు, ముగ్గురం ఏం చేస్తుంటామంటే అన్నపూర్ణ ఆడపిల్లలు ఉండే గుల్మాల్ లోకల్ వాళ్ళు. మాకేమైందంటే మ్యాథ్స్ పర్ఫెక్ట్ కావాలంటే మీరు నా వద్దకు రావాలి, మీరు చదువుకోవాలి. సార్కి ఏంటంటే ఊరు ప్రాణం కదా, ఆడిపోయిన వాతావరణం ప్రాణం అనుకొని ఏం చేసినట్టే నా పిల్లలు కదా వచ్చిందని చెప్పి ప్రతిరోజు రాత్రి మా హాస్టల్లో హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకొని, గురురాజరావు సహజంగా పర్మిషన్ ఇవ్వడు ఎవరికి కూడా, అంత స్ట్రిక్ట్ సార్. పర్మిషన్ ఇచ్చి మాకు హాస్టల్ టైంలో వార్డెన్ రాములు సార్ పర్మిషన్ సార్ తీసుకొని మాకు ట్యూషన్ కాదు సార్, మాకు ఫ్రీగా చెప్తున్నాడు సార్ మా గురువు, మా ఊళ్ళో చెప్పిన సార్ అని చెప్తే పర్మిషన్ తీసుకున్నాం. అక్కడ ఎవరు మ్యాథ్స్ సార్ ఎవరు తెలుసా, శ్రీనివాస్ సార్. మాకు రోజు సార్ అట్లా కంటిన్యూగా 8th, 9th, 10th లాస్ట్, ఎందుకంటే 10th స్పెషల్ హాస్టల్ కాబట్టి ఆ లాస్ట్ టైంలో మాకు వేసిండ్రు. ఆ టైం వరకు సార్ మాకు చెప్పుతూ పోతుంటే ఒక రోజు సార్ కోపం వచ్చింది. మేము ఏమని తెలుసా, ఈడ రోజు చెప్తున్నా మీకు యూనిట్ టెస్ట్లో మార్కులు 11, 12 ఎందుకు వస్తున్నాయి అబ్బా అని అడిగితే కిషన్ నేను కూర్చున్నా ఆలోచించిన అవునా సార్ అడిగింది కరెక్టే కదా అంటే, ఆ సీన్ సార్ అనే టీచర్ ఆయనతోకి మేము ట్యూషన్ పోతాం. మేము మా తప్పేందంటే ఇక్కడ చూడండి గుర్తించుకొని టీచర్ల యొక్క ఆలోచన విధానం పురాణంలో, ఇతిహాస పురాణంలో ఆలోచన చేసిన గురువుల్లో మంచి వాళ్ళు ఉన్నారు. గురువుల్లో ఒక విద్యార్థిని డెవలప్ చేసిన స్వార్థపైన టీచర్స్ కూడా ఉన్నారు. కాక నేను ఏం చెప్తున్నా అంటే అక్కడ టీచర్ హెడ్ మాస్టర్ ఎవరంటే మ్యాథ్స్ శ్రీనివాస్ సార్. ఆ శ్రీనివాస్ సార్ తనకి ట్యూషన్ మేము పోతలేమని చెప్పి మా 3 మార్కులకు 20 వేస్తే 11 మార్కులు 8 తగ్గు వస్తే శాతం చూపించడానికి రాలేదు. చూపించకపోతే హెడ్ మాస్టర్ గురురాజరావు ఉండే పోయినాం. సార్ ఎందుకు పోయినాము, ఈ రంగయ్య సార్ మమ్మల్ని తిడుతున్నాడు, మీకు రోజు నేను పని విడిచిపెట్టి చెబుతున్నా మీకు మార్కులు వస్తలే యూనిట్ వస్తే ఎందుకని. సార్ మేము ఎంతకైనా మంచి అని తెగించి హెడ్ మాస్టర్ కంప్లీట్ చేసినాం. సార్ ఇట్లా మాకు మార్కులు తక్కువ వచ్చినాయి సార్ అంటే, అబ్బా మీరు మార్కులు చెక్ చేసుకుని వచ్చినాం. సార్ వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసు కదా ఆ టైంలో అన్నప్పుడు సార్ యూనిట్ టెస్ట్ తెప్పించి చెక్ చేస్తే 20 మార్క్స్ ముగ్గురికి. ఓకే గుడ్ అంటే ఏంది నేను ఎందుకు చెప్పవలసి వచ్చిందనంటే, మాకు లాస్ట్ బెంచ్ ఉన్నప్పుడు సార్ మమ్మల్ని లేపిన కర్మానికి ఆ 10th క్లాస్ 93 బ్యాచ్లో మ్యాథ్స్లో 98.9 మార్క్స్ ఇచ్చింది ఎవరంటే ముగ్గురు. కాబట్టి మాకేంటంటే 1, 2, 3 నిజంగా రాలేవు. మాకు బుల్లెట్లు అందరూ తెలుసు నా చదువు గొప్పతనం. సో అలాంటిది ఒకటి మా సార్ రంగయ్య సార్ని స్పెషల్గా ఎందుకు చెప్తున్నామంటే, మా స్కూల్ సార్ ఇప్పుడు మీరు అక్కడ చూడాలి, మీరు వచ్చేటప్పుడు చూసి ఆ రూట్లో ఆ స్కూల్లో సార్ మీరు చేసి కొని పెట్టినందుకు సార్ ఇప్పుడు అక్కడ కాలేజీ సార్, ఇప్పుడు కాలేజీకి మీకు కొన్న ప్లేసులు ఇప్పుడు కాలేజీ కూడా ఫౌండేషన్ వర్క్ జరుగుతుంది సార్. చూడండి సార్ మేము మీరు
విద్యార్థులకు నేర్పుతున్న ఆ సమయంలో విద్యను అందిస్తున్నప్పుడు అది వ్యర్థం కాదనడానికి సార్ 35 సంవత్సరంలో వీళ్ళంతా సాక్షులు సార్. ఒకరొకరు టీచర్స్, ఒకరొకరు హోమియోపతి డాక్టర్స్ అందరు ఉన్నారు కదా సార్. నేను కూడా సార్ మీకు ఎందుకనంటే సార్ 35 సంవత్సరాల తర్వాత కలవమా మా కృష్ణ ప్రయత్నం చేస్తున్నాడు ఏంది అన్న తర్వాత కృష్ణకు సార్ ఒక్కటేంటంటే ఏ విద్యార్థి అయినా కూడా సార్ కృష్ణకు సపోర్ట్ చేస్తూ సార్ ఇప్పటి వరకు ఈ రోజు ఫంక్షన్ అవుతున్నంత వరకు సార్ ప్రతి ఒక్క విద్యార్థులు ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అందరూ సహకరించిండ్రు సార్. ఎందుకంటే వాళ్ళలోనే ఉంటుంది మేము కూడా అందరం కలిసి చేసుకోవాలని మనసు ఉంటుంది కానీ ఎవరు ముందుకు రారు కదా. కృష్ణ ముందుకు వచ్చిన అందరు ముందుకు వచ్చిన దామోదరన్న గోవర్ధన ప్రతి ఒక్క మిత్రులకు కూడా నేను వయసు చిన్నగైనా పెద్దగైనా మీకు కూడా ప్రత్యేకమైన పాదాలతో అందరూ తెలియజేస్తుంది. ఎందుకంటే ఉపన్యాసం కాదు ఇది, నా బాగా చెప్తున్నా ఏమనుకోవద్దు. ఎందుకోసం అంటే థ్యాంక్ యూ సార్, సమయం ఇచ్చినందుకు. ఇంకా మిత్రులు చాలా మాట్లాడాలి, సమయం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మా కనకం సార్ గురించి నేను ఏం నేర్చుకున్నా అంటే ఒక్కొక్క సార్తో ఒకటి నేర్చుకున్నాను. నేను కొన్ని నమ్మను, సార్ కొన్ని చెప్పేవారు అది ఆత్మీయంగా అంటే స్కూల్లో కాదు స్పిరిచువల్ విధానాలు కానీ కొన్ని నమ్మాను. నేను అలా కొన్ని పాటిస్తున్న సార్కి ఇప్పటికి నేను తినే తిండిలో కూడా సార్ గుర్తున్నాడు సార్. మీకు ప్రాధాన్యవందనాలు. సో అందరు టీచర్స్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. నాకు సమయం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కృష్ణకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాకు ఇద్దరు బాబు ఒక పాప పెళ్ళి అయింది. ఇప్పుడు బాబుది 14 తారీఖు ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అక్కడ కూడా అంతమంది కనిపించాలి. ఇద్దరు నేర్పిన సార్ వాళ్ళు కూడా అక్కడ వచ్చి మా కొడుకుని కూడా ఆశీర్వదించాలి అని ఇట్లా ఇంటిని మాట్లాడుతున్నారు. మా క్లాస్మేట్ సహచరులకు అందరికీ నా పేరు న్యూస్ గోకులనగర్ గ్రామం. ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారములు. అదేవిధంగా మాతోటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. నాకు ఇద్దరు కొడుకులు. ఇది ప్రస్తుతం నా రాజేంద్ర గౌడ్ నా పేరు. ఒకటే క్లాస్ ఉన్నది 7th క్లాసు. మరి సార్ వాళ్ళకి అప్పుడే వెళ్ళిపోయిన పరిచయం ఉంది. మేము వచ్చినప్పుడు సారు కిషన్ రావు సార్ వచ్చాడు, కనకం సార్ వచ్చినప్పుడు రంగయ్య సార్ వచ్చాడు. అప్పుడు మాకు రంగయ్య సార్ స్టార్టింగ్ 7th క్లాస్ మ్యాథ్స్ చెప్తుంది. తర్వాత సార్కి అక్కడక్కడ పరిచయం అయింది. టీచర్ అయిన తర్వాత నేను సారు ఎస్ఐ సెంటర్లో అడ్డాకుల సెంటర్లో కలిసి పనిచేసాం. మరి సార్ నుంచి కూడా ఎన్నో విలువలు నేర్చుకున్నాం. ఇప్పటికి కూడా డ్యూటీ విషయంలో సార్ని ఆదర్శం తీసుకొని ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా నిజాయితీగా నిక్కచ్చిగా చేయడం అనేది ఆ సార్ దృష్టి పెట్టుకుని పనిచేస్తాను ఇప్పటికి కూడా నేను. ఎందుకంటే నాకు సారే బాగా ఈ డ్యూటీ విషయంలో మరి ఎవరున్నా ఖచ్చితంగా చేయాలంటే చేయాలి. అది ఏ సమయమైనా కానీ ఏ పనైనా కానీ చేయాలని నా తోటి ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా అదే చెప్తారు. మన సీనియర్ అయినా కూడా అందరు గౌరవిస్తారు కాబట్టి ఖచ్చితంగా అంటే నిజాయితీకి అనేది ఎక్కడైనా వీలు ఉంటుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఆ సమయానికి ఆ మాటలు ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ తర్వాత వాళ్ళైనా అండరైజ్ అయిన తర్వాత అరే మీరు మంచిగా చెప్పిన సార్ చాలా బాగుందండి. మరి ఇప్పటికి కూడా నేను చాలా విషయాల్లో సార్ని ఆధారం తీసుకొని ఖచ్చితంగా డ్యూటీ విషయాల్లో ఖచ్చితంగా పనిచేస్తాం. పక్కల వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పి చేయిస్తాం అన్నట్టు. మరి ఆ విధంగా నాకు అటువంటి విలువలు నేర్పినటువంటి మరి రంగయ్య సార్కి మరి మిగతా ఉపాధ్యాయులకు కూడా నా ఎంతో కొంత వాళ్ళ ప్రభావం కూడా నా పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు పాదవందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మిత్రులు అయిపోయింది. సారాల తర్వాత వాళ్ళు 2 మాటలు మాట్లాడినాక సమానం అంతే కదా. మరియు తోడి అందరూ ఉపాధ్యాయులు, నేను ఇక్కడ 10-12 సంవత్సరాలు పనిచేశాను. నా పేరు బసయ్య సొంతం గ్రామం. ఇక అప్పుడు చంద్రసప్ప గారు ఇక్కడ ప్రాపర్గా నేను స్కూల్లో పనిచేసేవారు. మరి ఇంకా దగ్గరనే చంద్రారెడ్డి అని చెప్పి చంద్రం తర్వాత ఇది ఇంకా ఇతర ఉపాధ్యాయులు ఎందరో కలిసి మేము ఎంతో కష్టపడి పేరు ఊళ్ళకి వెళ్ళి వచ్చి కూడా పనిచేసేది. మాకు ఇంకొకటి అన్ని విధాలు కూడా స్కూల్కు సర్పంచ్ నాన్ రెడ్డి ఉండేది, ఆయన కూడా మంచి సహకరించేది. ఏది కావాలన్నా కూడా
మండలికి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా చేసేసి ఇక ఇక్కడ నుంచి నేను వేరే పోయి గుమ్మార్లో ఉండి గుమ్మార్ నుంచే రిటైర్ అయ్యాను. ఇప్పుడు ఈ సమావేశానికి ఖచ్చితంగా ఫోన్లు ఈరోజు కూడా నేను మా ఇంట్లో మా అమ్మది ఏర్పాటు నాడు తండ్రి ఉండాలంటే కూడా ఏర్పాటు మీరు అప్పుడు పనిచేసినటువంటి ఇప్పుడు చెప్పుకోవాలని చెప్పి అన్నదానికి వచ్చేసిన ఇంట్లో నా యొక్క పనివాసం ముగించుకుంటాను. చాలా విలువైన సమయం. మరి సభను అలంకరించినటువంటి ఈ మన బసా గారు, కనకప గారు, ఆనంద్ సార్ గారు, రంగా సార్. అయితే ఇది ఉపాధ్యాయ వృత్తి ఎక్కడ పనిచేసినా తప్పకుండా మన ధర్మాన్ని మనం నిలబెట్టాలి. ఇది మన కర్తవ్యం. ఎందుకంటే ఎంతో ఆ చిన్నారులు అప్పుడు నాకు ఇంతవరకు కూడా ఊళ్ళో ఒక్కరొక్కరు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటారు. ఒకటో తరగతిలో చెప్తేనే వాళ్ళు ధ్యాస పెట్టుకొని నన్ను గౌరవించి ఈ కంటి ఆపరేషన్కు నేను నా పట్ల పట్టాను పంపిన సార్లు రాండి. మరి ఎంతటి వాళ్ళు నన్ను నిర్వహిస్తున్నారో అది అర్థమైంది. అప్పుడు ఇక్కడ ఈ తాకి కింద కూర్చొని ఒకటో తరగతి నేను వచ్చినప్పుడు గత మండలం నుంచి ఈ బోలీడు గ్రామానికి గత మండలం నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినాను. 89 ఇక్కడికి వచ్చాను. 89 నుంచి 96 వరకు ఇక్కడ ఉన్నాను. ఆ తర్వాత ఈ ఊరు కానీ మనకు ఎంతో ఆప్యాయత, ఎంతో ఇన్ని రోజుల తర్వాత అంటే 35 సంవత్సరాల తర్వాత కూడా మనము ఒక కుటుంబం మాదిరిగా మన యొక్క పరిచయాలను చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందరో ఎక్కడెక్కడో పని చేసుకుంటారు, ఎంతో కష్టపడి. మళ్ళీ ఇది ఎండాకాలము, మరి ఆరోగ్యానికి కూడా ఎంతో జాగ్రత్త పడుతున్న అవసరం ఉండదు. అటువంటి సమయంలో కూడా మీరు ఇంత గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. అయితే మనం ఎక్కడ పని చేసినా కూడా నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏ వృత్తి చేసినా ఇది నా పని, నా ధర్మం అని మీరు ఆ తోవను నడిస్తే మీకు మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది, మీ పిల్లలకు మంచి పేరు. ఎందుకంటే ఏం తీసుకుపోగలేం, తీసుకుపోయేది ఏంటి అనేది ఒకటే, ఏంటంటే గుణం. ఆ గుణాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా మీకు ఆరోగ్యానికి మంచిది, అన్నింటికి మంచిది. ఎందుకంటే ఇప్పటికి కూడా అది ఎంపడి వచ్చేది. నాకు తెలిసిన వాటి వరకు ఏంటంటే మనం తీసుకుపోయేది పంచేంద్రియాలు, మనస్సు అంటాడు పెద్దలు. అవి మనం ఏం ఆలోచన పోతామో ఆ విధంగా మళ్ళీ పునర్జన్మ ఉందని అంటున్నారు. నమ్మకపోని ఇది మాత్రం గ్యారంటీ పునర్జన్మం. ఎందుకంటే మానవ జన్మ మరి పవిత్రమైంది. గుణాలను మార్చుకుంటే భగవంతుడు ఎటువంటి వాడు అంటే గుణరహితుడు. గుణాలు లేవు అతనికి, గుణరహితుడు. అంటే గుణాలు 3 అపరలు: తామస, రాజసిక, సాత్విక. సాత్విక గుణం కూడా దాటిపోవాలి మనిషి మాధవుడు కావాలి. మాధవుడే మానవుడు. అందుకొరకు గుణాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. మరి ఆహార నియమాలు కూడా పాటించాలి. మితాహారము, మిత నిద్ర, మిత నడక, ఇవి కూడా మనకు ఆరోగ్యానికి సహకరిస్తాయన్నమాట. ఎందుకంటే ఇవి విలువైనవి. ఎవరు ఆఖరిలో మనం ఎవరు తోడు కారు, రావడానికి హక్కు లేదు వాళ్ళకు. అందుకొరకు మన ఆరోగ్యాన్ని మనం దాటి పెట్టుకోవాలి. మన మనస్సును మన ఆధీనంలో పెట్టుకోవాలి. ఈ మనస్సు చంచలమైంది. నిర్వహించడానికి ఏది కావాలంటే అది కోరుకుంటే సంకల్పరహితం కావాలి. సంకల్పం ఉన్నప్పుడు ఇక దాని మీద ఆశపడుతుంది. ఆశపడితే వాళ్ళు దొరకకపోతే దుఃఖపడుతుంది. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పరిమితం చేసుకొని నేను అలవాట్లను మంచిగా తీసుకోవాలనే ఉద్దేశమే మనకు. కాబట్టి ఎందుకంటే మనము ఎక్కడ వచ్చినాము, ఎట్లా పోవాలి, ఏం తీసుకుపోవాలని అగుణం అన్నమాట. అందుకొరకే మీకు ఏవైనా కొన్ని ఉంటే ఎవరు తప్పు చేయడం లేరు, కానీ
మనం తెలియక చేసి ఉంటాము. ఇప్పటి నుంచైనా దాన్ని మార్చుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ ఆహార నియమాలు ఎక్కిస్తే పరిచయం అవుతుంటాం మనం. ఆహారం అది ఏమంటారు, బుక్కలేంది బుక్కబోదు అంటారు. అది ఏం పద్ధతి కాదు. అది ఆహారం, జంతు ఆహారం. అది ఊక లేదు అణువులో పోయి దాన్ని పని చేస్తుంది. అది పని చేసి క్రూరంగా ఏదో చేపిస్తుంది, ఆలోచన చేస్తుంది, మనం తప్పు చేస్తాం. కాబట్టి ఆహారం కానీ ఈ పానీయాలు కానీ మీరు కొద్దిగా దాన్ని విచారించి మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలనేటటువంటి అభిప్రాయమే కానీ మీరు అనేక భావించకండి. ఇంకా అందుకొరకు మీరు ఇంతవరకు దీన్ని కష్టాలు పడి మీరు అందరూ కూడా సమావేశమై అయినందుకు మాకు ఎంతో సంతోషం ఉంది. ఇదివరకు చెప్పాలనుకుంటే ఇది ఆరవ సన్మానం మనకు. ఈ సంవత్సరం ఏమైందేమో కానీ కోటకొండలో కూడా 4 సార్లు చేశారు, 4 బ్యాచ్ల వాడు సత్కారం. మరి అది ఎంత విలువైంది, నాకు ఆనందం పట్టలేకుండా. అందుకొరకు ఇక్కడ కూడా 2 సార్లు అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఒక సమావేశంలో ఒక 70 మంది దాకా మన ఆడపిల్లలు, మన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇలాగనే చెప్పుకొని ఎంతో సంతోషంగా కాలం గడిపి పోయినాం. అది చిరస్థాయిగా ఉంటుంది. ఈ జ్ఞాపకాలు ఇట్లే ఉండాలని భగవంతుడు కోరుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్తుంటూ ముగిస్తున్నాను. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండి అందరం కూడా సంతోషంగా ఉండాలని సార్ కోరుకుంటున్నారు. మరి సార్ యొక్క నియమాలు అందరం కూడా ఖచ్చితంగా పాటిస్తే ఆ సార్ లాగా మనం కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవనీయులు సార్ మాట్లాడారు. నమస్తే కూడా చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అయితే మీరు దాన్ని అధిగమించి అందరూ కలిసి ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అయితే కాపాడుకోవాలంటే మితాహారము అని అంటే మంచి ఆహారం తినాలి, మితంగా తినాలి. మంచిగా ఉన్నదాన్ని ఇష్టం వచ్చినట్లు తినరాదు, కొంచెం మెలుసా ఉండాలి. కడుపు ఒక 8 భాగం అంటే సగ భాగము ఆహారం చేస్తే 4 భాగం మేము నీళ్ళకు ఉండాలి, మళ్ళీ మిగిలింది గాలికి ఉండాలి. గాలి ముఖ్యమైంది. అయితే నా అనుభవంలో కొంత యోగం చేయడం చాలా ముఖ్యం. ఉదయం పూట కనీసం ఒక అర్ధగంట అన్నా యోగం చేయాలి. ఆ యోగం వల్లనే కొంత మేలు ఉన్నది మా ఇట్లాంటి వాళ్ళకు, మీకు కూడా మేలు ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకొకటి చెప్పిన సార్ ఏమన్నాడు, మాంసాహారం మానవాహారం కాదు. ఎట్లా అంటే చూడండి, ఏనుగు, ఒంటె, ఎద్దు, ఆవు ఇవన్నీ మాంసం తినవు. మరి ఏనుగంత బలవంతుడు ఎవరున్నారు మాంసం తినవాళ్ళు? లేదు. మాంసం కోడి రామమూర్తి అని పైల్వాన్, అతని పూర్వ కలియుగ భీముడు అని అతనికి బిరుదు. అటువంటి కలియుగ భీముడు కోడి గుడ్డు కూడా తినలేదు. మళ్ళీ అతని ఇంటి పేరు కోడి అని వాస్తవానికి అతని కోడి గుడ్డు తినలేదు, ఏం తినలేదు. అటువంటి వీరులు మహాబలులు మన దేశంలో ఉన్నారు. అటువంటిది మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకోటి సైంటిస్టులు కూడా రుజువు చేసిండ్రు, ఎవరైతే మాంసం తినరో వాళ్ళకు బీపీ కానీ, అల్సర్ కానీ, ఇంకా టీపీలు కానీ ఏ రోగాలు రావు అని రుజువైపోయింది. ఆయుష్ కూడా పెరుగుతుంది. అయితే నేను ఒక చిన్న విన్నపం నాది, ఉదయం పూట మీకు వీలైతే ఆవు పంచకము తాగాలి. ఆవు పంచకం ఎట్లా తాగాలి? ఆవు పంచకము ఒక చిన్న 10 ml అనుకోండి. 10 ml ఆవు పంచకంలో వేడి నీళ్ళు కలిపి దాంట్లో కొద్దిగా పసుపు వేసి ఉదయం పూట తాగాలి. అది చాలా ఆరోగ్యానికి మేలు, నా అనుభవం వల్ల చెప్తున్నది. రెండవది ఆవు నెయ్యి ఒక చెంచాడు, ఎక్కువద్దు, చెంచాడు వేసుకొని తినాలి. తిని సైంధవ లవణం అని దొరుకుతుంది. ఆ సైంధవ లవణం కొద్దిగా 2 ఏళ్ళకి వచ్చినంత రోడ్లు వేసుకొని వేడి నీళ్ళు తాగాలి. ఇవి 2 కూడా చాలా పనిచేస్తాయి. నా అనుభవం చెప్తున్నా మీకు. దీని గురించి మీరు కూడా అనుకరించడానికి ప్రయత్నం చేయండి. ఇక మాంసం గురించి వేరే చెప్పే అవసరమే లేదు. అయితే నేను ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలనుకున్నా. మనం ఎట్లా చెడిపోయినాం, మన స్థితి ఎందుకు ఈ విధంగా అయింది అంటే 6000 సంవత్సరాల నాడు మన వాళ్ళు అంటే బ్రాహ్మణులు,
వేదాలను విడిచి ఏమంటారు సరిగా పురాణాలు 18 పురాణాలు రాసిండు. అవి పుక్కిటి పురాణాలు. ఆ పురాణాలు వెంబడి బ్రాహ్మణులు పడ్డారు, మనల్ని కూడా తీసుకుపోయింది. గుడ్డే వెనక పోతే ఓడుకుంటారు పట్టాడు, మనల్ని కూడా గుట్టలేస్తాడు కదా. ఆ విధంగా అయింది ఈనాడు బ్రాహ్మణత్వం. అయితే ఈ రాళ్ళ పూజలే మన కొంపలు ముంచినాయి. వాళ్ళు తుర్కోళ్ళు అంటారు దుష్పరస్తి అయ్యేలోగా అంటారు. అంటే రాళ్ళను మొక్కేటోళ్ళు వీళ్ళు. రాళ్ళల్లో ఏమీ లేదు, మనం అంతా అన్యాయం అయిపోయినాము, రాళ్ళ పూజలు చేసి నాశనం అయినాము. రాళ్ళ పూజల బదులు యోగం చేయండి, ధ్యానం చేయండి, యజ్ఞం చేయండి. యజ్ఞం అన్నిటికన్నా శ్రేష్టమైన పని. అయితే ఈ విధంగా 6000 సంవత్సరాల నాడే మనం దారి తప్పినాం. ఇప్పుడు సరిగ్గా కావాలంటే కష్టం. ఎట్లా అంటే చూడండి, ఒక్క ఉద్యోగన్నా గవర్నమెంట్ ఉద్యోగం కలెక్టర్ కానీ కమిషనర్ కానీ పైసలు లేకుండా పని చేసేవాడు ఒకడన్నా ఒక్కడు లేడు. ఎందుకు అంటే ఈ పనికిరాని విద్య. అంటే ఈ విద్య నుండి ఈ విద్య అవిద్య అంటాను నేను. ఎందుకంటే ఇందులో నీతి లేదు కదా, నడక తెలియదు, ఏం తెలియదు, ఆరోగ్య విషయం కూడా తెలియదు. ఏదో చదువుతున్నాం, అక్షరాలు వస్తున్నాయి, రాయడం చదవడం మాత్రమే నేర్పినట్టుగా ఉన్నది ఈనాటి చదువులు. అందుకే కొంచెం ఆలోచించాలి. మనము ఆలోచించి మన పిల్లల్ని చిన్నప్పటి నుండే వాళ్ళకు యోగా క్రియలు కొన్ని అన్న చెప్పుతుంటే వాళ్ళు కొంచెం పైకి వస్తారు. యోగాభ్యాసం చేయాలి. ఇంట్లో తల్లిదండ్రులు కానీ పెద్దలందరూ కూడా చిన్న చిన్నవి నేర్పాలి. వాళ్ళకు నేర్పితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. చదువులు ముఖ్యమే కాదని నేను, కానీ ఈ చదువులతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది పెద్దలు. మహాభాగ్యం నిలిచినాం మనం. ఊగా తినకం పట్టినాము, దాంట్లో చెడిపోతున్నాము. సరే, మీరు ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ వేస్తే కూడా నాకు తెలిసిన విషయాలు నేను చెప్తా. క్వశ్చన్స్ కూడా వేయచ్చు. ఆ చర్చలు జరుగుతుంటేనే కానీ జ్ఞాపకం వస్తుంది, లేకుంటే రాదు. అయితే ఈ రకంగా మనం చాలా నష్టపోయినాం. అదేమంటారు, గుజరాత్లో సోమనాథ మందిరం అని ఉన్నది. సోమనాథ మందిరాన్ని మహమ్మద్ గజనీ అనేట ఆయన 22 సార్లు దోచుకుపోయింది. 22 సార్లు ఎట్లా దోచుకుపోయా? మరి అతనికి అందకుండా సొమ్ములు పెట్టాలి కదా. దొంగ కుక్క అలవాటు పడ్డది. రొట్టెలు కిందికి పెడితే అది ఎత్తుకొని పోతుంది. దానికి అందకుండా పెట్టాలి కదా. మనకు ఆ జ్ఞానం ఈనాటికి లేదు. అదే గుళ్ళు ఆడిని సంపద అట్లా పెడుతూ ఆ దేవుడు మేలు చేస్తుంది అన్నటువంటి మూర్ఖ ఆలోచనలు ఉన్నాయి. ఈ మూర్ఖ ఆలోచనలు నిలవాలి. మరి ఎన్న గెలుస్తామో ఆ భగవంతుని చేరుక ఇంతట్లు లేదు. అయితే ఒకటి ఉదాహరణ చెప్తుందండి. శివ పురాణంలో శివుడు దేవుడు అంటున్నారు. దేవుడు వ్యభిచారం చేస్తాడా? భక్తి ఉండగా రాసిన వానికి భగవంతునికి రూపం లేదు, ఆయన పుట్టాడు సావాడు. అటువంటి దేవునికి అతను వ్యభిచారం చేసినట్టు రాశారు శివపురాణంలో. అంత నీచంగా రాస్తే మరి ఎట్లా బాగుపడతాం మనం? అటువంటి పుస్తకాలు 18 పురాణాలు ఉన్నాయి. అట్లా మనం పనికిరాని సాహిత్యం చదివి మనం పాడైన బ్రాహ్మణులు మొదలు పాడైండు, తర్వాత మనల్ని పాడు చేసిండ్రు. వాళ్ళంతా ఇదే రాళ్ళ కాదు. ఇంకొకటి చూడండి, శివుని గుడికి బ్రాహ్మణులు పోరు. ఏమి దేవుడు శివుడు కాదా? శివుడు దేవుడు అంటాడు కదా. మరి అతని గుడికి ఎందుకు రాదు? ఎవరు పోతారు? బల్లుళ్ళు, జంగముడు, వాళ్ళిద్దరు దేవుడు అంట. మిగతా ఇటువంటి అవస్థలు చాలా ఉన్నాయి. ఈ మూర్ఖ ఆలోచనలు ఇడవాలి, సాధ్యమైనంత వరకు ఇడవాలి. ఇడవకపోతే మన గతి ఇంతే. ఇంకొకటి, నేను చదివినటువంటి గ్రంథాల్లో ఆదర్శమైన గ్రంథం అంటే సత్యార్థ ప్రకాశం. స్వామి దయానందుడు రాసిండు. సత్యార్థ ప్రకాశం ప్రతి వ్యక్తి చదివితే అర్థమవుతుంది. లేకుంటే జీవితం అగమ్య గోచరం. ఎక్కడ పోతున్నామో తెలియదు. ఏంటంటే తినాలి, 3 దినాలు జీవితం గడపాలి, సుఖపడాలి, పిల్లలు కనాలి, వాళ్ళ చదువులు గడపాలి, మనం వెళ్ళిపోవాలి. ఈ పరిస్థితి ఉన్నది. కానీ మనం సరి అయిన దారిలో లేము అని నా నిశ్చిత అభిప్రాయం. సరే, మీకు నా అభిప్రాయంతో మీరు ఏకీభవించకపోయినా నేనైతే ఉన్న వాస్తవం చెప్పినా దాని మీద మీ అభిప్రాయం తెలుపవచ్చు. సంకేషులు విద్యలో భాగం అయిపోయింది కాబట్టి ఇది స్టడీలో కూడా, విద్యలో కూడా, కరికులంలో కూడా యోగా అనేది ఉంది. మరి యోగా అనేది కొన్ని పాఠంగా రాబోతుంది కాబట్టి
మరి యోగా జీవితంలో ఎంత ముఖ్యమైనది. యోగా చేస్తే మనం అందరం ఆరోగ్యంగా గలుగుతాం, కొన్నేళ్ళు బతకగలుగుతాం. కాబట్టి ఇవన్నీ జీవితంలో చాలా ముఖ్యమైనవి. మరి ఈ సందర్భంగా మరి గౌరవనీయులు మన రంగయ్య సార్ మాట్లాడుకోవచ్చు. ఆత్మీయ సమ్మేళనానికి వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ బసాయ సార్ గారు, మరియు కిషన్ రావు సార్ గారు, మరియు కనకప్ సార్ గారు, మిత్రులు, క్లాస్మేట్, మీరు ఎట్లా క్లాస్మేట్లో అనంత్ కుమార్ సార్తో మేము ఇద్దరము క్లాస్మేట్లము. అనంత్ కుమార్ సార్ గారు సారుట జిహెచ్ఎం అయ్యి రిటైర్డ్ అయ్యిండు మొన్ననే. నేను సార్ తర్వాత 2 నెలల తర్వాత నేను రిటైర్డ్ కావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మమ్మల్ని ఆహ్వానించిన మా విద్యార్థి బృందం, మేము విద్యార్థులే అని భావిస్తున్నాం. ఇప్పుడు మా విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే మేము 30 సంవత్సరాల కింద బోధించిన అంశాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే, మీరు జ్ఞాపకం చేస్తుంటే నిజంగా ఆ రోజు ఈ విధంగా ఉండే నాన్నట్లు అనిపిస్తుంది మేము చేసింది. నిజంగా కొన్ని సందర్భాల్లో మీకు దండించడం కానీ బెదిరించడం కానీ ఆ వృత్తిలో భాగంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ విధంగా ఈ విధంగా అనుకోకూడదు. ఎందుకంటే ఆ విధంగా ఉన్నప్పుడే అది విద్యకు అనేది అలంకరణ. మనం పాము బుస్త అంటేనే సరిపోతుంది, కానీ బుస్త అనుకున్నట్టుకంటే ఆ పాముకు విలువ లేకుండా దాన్ని అందరూ రాళ్ళు వేస్తుంటారు అన్నట్లు ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో ఆ విధంగా చేయవలసినది ఉంది. అయితే మీకు మేము చెప్పిన ఈ పాఠాలు పాఠ్యంలో ఉన్న బోధన పాఠాలు మాత్రం నేను కొన్ని మనం జీవిత పాఠాలను కూర్చుంటే తెలుసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ నేను మొదటిగా 1989లో ఇక్కడికి రావడం జరిగింది. బహుశా మీరందరూ అప్పుడు 7th ఉండింటారు. అప్పుడే అంటే నేను మీకు బోధించింది ఒక క్లాస్ అనుకుంటా ఆ రోజు, 7th ఒకటి. ఆ తర్వాత నేను గున్మాల్లో నుంచి ఇక్కడ అప్పన్ చేయడం కాబట్టి గున్మాల్లో ఒకటి ట్యూషన్ రావడం వల్ల మిగతా వాళ్ళందరూ నాతో ఎక్కువ అనుబంధం అనేది ఏర్పాటు చేసుకున్న సందర్భం అనేది ఉంది. ఎందుకంటే అక్కడ శ్రీనివాస్ సార్ అప్పుడు మ్యాథ్స్ కొద్దిగా వీక్ సార్ అది అంటే మా అన్న కొడుకు కూడా అప్పుడు వీళ్ళ క్లాస్మేటే ఉంటే వానికి చెప్పాలనే ఉద్దేశంతో నేను కూడా చెప్తే బాగుంటుందని ఇక మిగతా వాళ్ళు కూడా వస్తే కూడా అందరిని కూర్చోబెట్టుకొని మ్యాథ్స్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఆ విధంగా చెప్పినందుకు కూడా ఇప్పటికి కూడా మా ఊరు వాళ్ళు కూడా చాలా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు 98 మార్క్స్ అనేది గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు రావడం చాలా తక్కువ. కానీ ఆ విధంగా తెచ్చిన విద్యార్థులు చాలా సంతోషం అనిపించింది. మీకు గుర్తుంటుంది రాజయ్య వాళ్ళందరూ కూడా, అరుంధతి, మీ అందరూ మీ క్లాస్మేట్ అనుకుంటున్నారు వాళ్ళు బహుశా. అయితే మంచి మార్కులతో వాళ్ళు పాస్ కావడం, మళ్ళీ వివిధ రంగాల్లో స్థిరపడడం అనేది చాలా సంతోషం జరుగుతుంది. మీరు కూడా వివిధ రంగాల్లో కూడా స్థిరపడినందుకు కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు సార్ వాళ్ళు అన్నట్ల ఏ రంగంలో స్థిరపడినప్పుడు కూడా ఆ రంగానికి న్యాయం చేయండి, ధర్మంగా ఉండండి, నీతిగా ఉండండి. అది ఎప్పటికీ మనల్ని కాపాడుతుంది, అది మన పిల్లల్ని కూడా కాపాడుతుంది. ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేదే వేరే. ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా మనం మాట్లాడాలన్నా చేయాలన్నప్పుడు మనం సక్రమ మార్గంలో ఉన్నప్పుడు ధైర్యంగా మనం ఎదిరించి మాట్లాడతాం. లేకుంటే మనకు ఆ ధైర్యంగా మాట్లాడే విధానం అనేది రాదు అన్నట్ల. కాబట్టి దాన్ని మీరు తప్పకుండా పాటించండి. ఇంకోటి, ఈ విధంగా ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఏ రంగంలో ఎవరెవరు ఉండరు అనేది మీరు మర్చిపోయి ఉంటారు. అందరు కలిసి ఒకసారి చర్చించుకుంటే ఎవరు ఏ విధంగా ఉండరు. ఆర్థికంగా ఎవరైనా వీక్ ఉంటే కూడా మీ ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా మన పైకి ఏ విధంగా తీసుకురావాలనే సలహాలు ఇవ్వడానికి కూడా ఇలాంటి వేదిక అనేది అవసరం. అది ఉపయోగపడుతుంది. చాలాసార్లు కూడా నేను గతంలో పోయినప్పుడు కూడా ఇలాంటి అవకాశాలు వాళ్ళు ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ టీం అంతా కలిసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైనా వీక్ ఉంటే వాళ్ళకి తెలిసిన, ఇప్పుడు మనం మైపాల్ చెప్తాం పొలిటికల్గా ఉన్నాడు, దామోదర్ రెడ్డి దీంట్లో మనకు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి హెల్త్ సెక్టార్లో ఉన్నాడు. వాళ్ళకి తెలిసిన రంగంలో వాళ్ళని ఏ దాంట్లో అయినా వాళ్ళ పిల్లల్ని కానీ ఎవరినే కానీ చేర్చడానికి కొరకు వాళ్ళ సలహాలు మీరు తీసుకోవడము, వాళ్ళని సాయం తీసుకోవడం అనేది జరిగితే మీ ఫ్రెండ్స్నే మీరు ముందుకు తీసుకురావడానికి ఆస్కారం అనేది ఉంటుందని నేను భావిస్తున్నా. కాబట్టి అలాంటిది ఏర్పాటు చేయండి. ఎవరైనా మీ దాంట్లో వీక్గా ఉన్నట్లయితే, ఇప్పుడు మీరు కొందరు చనిపోయిన వాళ్ళు కూడా మా బ్యాచ్ స్టూడెంట్స్ అన్నారు, వాళ్ళు కూడా వాళ్ళని ఏ విధంగా సాయం చేసే అవకాశాలు ఉంటే కూడా మీరు చేస్తే అది కూడా చాలా మీ ఫ్రెండ్స్కు ఆత్మ తృప్తిపరిచే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. ఇక నాకు గోవర్ధన్ కృష్ణతో మాత్రం ఎక్కువ సంబంధం ఉందని చెప్పచ్చు అసలు. ఎందుకంటే
ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత గోవర్ధన్ కూడా మా మండలంలోనే అంటే పక్క మండలాలనే పనిచేయడం వల్ల రోజు పోతుంటే కూడా ఎక్కువ కలవడం. నిజంగా గోవర్ధన్ చెప్పినట్ల వాళ్ళ స్టాఫ్ కానీ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ గోవర్ధన్ డ్యూటీ విషయంలో వచ్చినట్టే నిజంగా మీ స్టూడెంట్ చాలా అసలు మా సీనియర్స్కి సలహాలు ఇచ్చే విధంగా ఉంటాడు అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సార్ గోవర్ధన్ తెలుగు పండిత్ నిజంగా చూసినట్టే, కానీ తెలుగు పండిత్ కన్నా కంప్యూటర్ నాలెడ్జ్ ఫుల్ ఉంది. నా సాధారణంగా తెలుగు పండిత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఒక పోరు, కానీ గోవర్ధన్ మాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను కూడా బిల్స్ మాకు ఇప్పుడు అన్ని ఆన్లైన్లో కాబట్టి బిల్ చేసా కూడా గోవర్ధన్ సలహా తీసుకొని నాకు ఇట్లా చేసి పెట్టమంటే ఫోన్ చేస్తే చేసి పెట్టిన సందర్భం ఉంటాను. కానీ చాలా సంతోషం అనిపించింది. కలిసి పనిచేయడం ఇంతకుముందు మీకు గోవర్ధన్ ఒకసారి గుర్తు చేశాను. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ డ్యూటీలో చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అని ఉంటుంది. అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అనేది స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఆడ 380 స్ట్రెంత్కు ఎగ్జామినేషన్ డ్యూటీ అన్నప్పుడు గోవర్ధన్ ఉంటే నా స్టూడెంట్ ఈ కలిసి నాతో కలిసి పనిచేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. చాలా మంచిగా అనిపించింది అసలు. ఎందుకంటే అది నా దగ్గర చదువుకున్నాడు, నాతో పాటుగా ఆయన పనిచేయడం అనేది చాలా మంచి విషయం అనేది అని నేను మీకు తెలియజేస్తున్నా. ఇక కృష్ణ కూడా కృష్ణ అసలు నేను కృష్ణని మీ అందరినీ కూడా ఇప్పుడు చూస్తేనే చాలామంది కూడా కనిపిస్తున్నాడు. కృష్ణ మా ఇంటికి వచ్చి నేను గుమ్మాలో మా అన్న దగ్గర వచ్చి నా నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను. కృష్ణ ఒకసారి నేను కలవాలి అన్న సంగతి 2-3 సార్లు ఫోన్ చేసిండు. సరే కృష్ణ కలుగుతాం ఎప్పుడైనా వీలైనప్పుడు అని అనుకున్నాం. అనుకోకుండా ఒక రోజు కలిసినప్పుడు ఏం చేస్తున్నావు కృష్ణ నేను అంటే ఇట్లా మంచి కార్పెంటర్ని సార్ నేను మీ నుంచి నేర్చుకొని ఈ కార్పెంటర్ రంగంలో పెద్ద మేస్త్రిగా తయారై నా కింద వేరే పని వాళ్ళు పెట్టుకొని పని చేస్తున్నాను అంటే, అయితే సరే ఒకసారి నాకు కూడా కార్పెంటర్ ఉంటే నాకు కూడా ఏదైనా అవసరం ఉంటే చేసుకుంటానని చెప్పి నాకు ఒకటి దివాన్ అవసరం ఉంటే చేయగలుగుతావా అని అన్నాను. ఏదో తప్పగా చేస్తా సార్ అన్నాను. నేను 2 స్టూళ్ళు ఒక దివాన్ చేయి అని అడిగిన. నిజంగా టేక్ కట్టతో ఏమంటే ఎంత ఎక్సలెంట్ చేసిందంటే మా ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి వచ్చి చూసినప్పుడు కూడా ఏడేమించిన వాటర్ డివైస్ ఇట్లా చూసినప్పుడు ఆ స్టూళ్ళు దాంతోపాటు ఏం చేసిందంటే కృష్ణ నిజంగా ఒక టీ టేబుల్ ఉంటే దానికి ఉచితంగా ఇచ్చాడు. అరే నిజంగా ఎందుకో బాగుంది. ఇప్పుడు నేను అడిగింది పైసల కొరకు ఇది ఏమని చెప్తే టీ టేబుల్ కూడా దానికి ఉచితంగా చేయడానికి చాలా సంతోషం. ఆ టీ టేబుల్ ఎవరు వచ్చినా టీ టేబుల్ ముందర ఉంటుంది. ఇది మా స్టూడెంట్ అని ప్రతిసారి గుర్తు చేసుకోవడం అంతా గుర్తుంది మాత్రం ఉంది. ఆ మంచము దివాన్ అనేది అన్ని ఈ టీ టేబుల్ మాత్రం. ఎందుకంటే టేక్ కట్ ఇది చాలా మంచిగా ఉంది సార్. అసలు ఎంత తన నైపుణ్యాన్ని ఉపయోగించి సొంతంగా ఇష్టంతో చేసింటున్నాను. దీన్ని చూసుకొని నేను మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఒకటి మాకు మంచం అవసరం ఉండే లోకల్లో అడిగితే ఈ ఎట్లుందంటే టేక్ వుడ్ అనేది అంత కలిసి మారుస్తారు. మనం ఎంతకంటే మంచిగా ఇప్పించినా లేరు, అనుభవం ఉన్నది కదా. నేను ఒకసారి ఫోన్ చేసిన చూస్తే నాకు మంచం అవసరం ఉంది, నేను టేక్ కట్టే ఎంత తీసుకో అమౌంట్ నీకు పంపిస్తా, నువ్వు ఒకటి చేయని చెప్తే మంచి టేక్ తీసుకున్నాడు. పైసలు ముందే వేస్తా అంటే ఒకసారి టేక్ అయినాక నేను మంచం తెచ్చినాకనే ఇది తీసుకుంటానికి అన్నాడు. మంచిది అది చాలా ఎక్సలెంట్ మంచాన్ని తయారు చేసింది అసలు. నిజంగా చూస్తే మీరు కూడా ఎప్పుడైనా ఇంకా ఉపయోగించుకోవద్దు అసలు మంచి. దాంతోపాటు ఆయన మళ్ళీ ఒకసారి 2వ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చేసిందండి రాకింగ్ చైర్ అంటే ఇంతకుముందు మహారాజు చైర్లు ఉంటుండే కూర్చొనికి ఉంటే ఊగిటట టేక్ కట్టే రాకింగ్ చైర్ అనేది ఇచ్చిండు. ఆ చైర్ మీద కూర్చుంటే ఎప్పటికీ కృష్ణ నేను నిజంగా బతికిన రోజు గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే దాని మీద కూర్చున్న మా పిల్లలు కూడా మీ స్టూడెంట్ ఇచ్చింది కదా అంటారు. మా మనమరాళ్ళు కానీ మా అల్లుళ్ళు కానీ వచ్చినప్పుడు చూస్తే ఎంత ప్యూర్ కట్టెతో చేసింది. నిజంగా దాన్ని నేను వేరే దగ్గర అడిగినాకంటే 45,000 చెప్పారు. మన కృష్ణ ఎంత ఉంటుందో కానీ 45,000 రూపాయలు అది. దాన్ని ఉచితంగా ఇచ్చింది అసలు. నేను పైసలు తీసుకోబా పూలైనా తీసుకో, దానికి వేసిన కలర్ కన్నా పెయింట్ కన్నా తీసుకోవాలంటే ₹1 తీసుకుంటాను అనేది. నేను ఇచ్చిన ఆర్డర్ ఏమో మంచము, ఆయన అనుకోకుండా తెచ్చింది. ఇంటికి 2 కలిపి తెచ్చింది, అది తెచ్చింది తెచ్చింది. నిజంగా నా స్టూడెంట్ అయి చూసిన ఆ విధంగా నాకు ఎప్పటికీ గుర్తుండే విధంగా మీ అందరూ షేర్ చేసుకోవాలని నేను, ఎందుకంటే ఆయన చేసిన దానికి నేను వెరీ థ్యాంక్స్ కృష్ణ కథలు. ఈ విధంగా ఇక భూనీటితో నాకు చాలా అనుభవం. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అనేది ఇక్కడ భూనీటి నిజంత దగ్గరనే, కానీ నాకు అప్పుడు స్పెషల్ టీచర్ మేము పేడ్ ఇచ్చిన తర్వాత నేను జూపల్లికి పోయినా. మన జూపల్లి పోయినప్పుడు జూపల్లిలో సార్ హెడ్ మాస్టర్ బసపతారు ఆన్లైన్ హెడ్ మాస్టర్. ఆ ఏరియా కల్వకుర్తి ఏరియా పరిచయం లేని ఏరియాలో సార్ నిజంగా ఎంత మంచిగా అనిపించిందంటే సార్ ఉండడం, సార్ రూమ్ తీసుకొని ఉన్నాడు. నా దగ్గర రూమ్ ఉందా అని వీళ్ళే ఉండు, నా దగ్గర నేను ఉందాం, ఇద్దరం కలిసి ఉందాం పోదాం మొత్తం అని
ఆ ఒక్క సంవత్సరం పనిచేసిన ఒక్క సంవత్సరం సారు ఎంత నాకు కొత్త కాబట్టి అక్కడ ఏరియా తెలియదు, ఉద్యోగరీత్యా కూడా కొత్తగానే మనకు ఎట్లా ఉండాలనేది సార్ ద్వారా నేర్చుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ 89లో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 11 సంవత్సరాలు నేను భూమిలో పనిచేసాను, 11 ఇయర్స్. ఈ 11 ఇయర్స్లో నా సొంత గ్రామం గుమ్మాలు కాబట్టి ఈ భూమి గ్రామానికి ఏదో చేయాలి, ఎంతో దగ్గరున్న ప్రాంతం కాబట్టి ఎప్పటికీ ఇది గుర్తుంటుంది. ఎక్కడో వివిధ ప్రాంతాల్లో చేసిన వాళ్ళు అంత గుర్తు లేకుండా చేస్తాం, మర్చిపోతాం. కానీ ఇది సత్యనారాయణ రోజులు మనకు ఇప్పుడు మీరు గుమ్మాలు వచ్చినప్పుడు ఏ పనికున్నా గుమ్మాలు వస్తుంది, ఏ అంగడి కావాలన్నా గుమ్మాలు వస్తుంది. కాబట్టి మనం ఈ దానికి మంచి చేయాలనే తాపత్రయంతో నేను కూడా ఇక మంచి పని చేయాలనే దాంతో బునియాది వస్తుంది. అప్పుడే సరిగ్గా చెప్పాలి, ఎక్కడ పని చేసినా మనం నీతివంతంగా ఉండాలి, మన దాన్ని మన శ్రమ అనుకోకుండా మన పిల్లలు అనుకొని చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ అనుకోకుండా నాకు స్కూల్ అసిస్టెంట్ రావడము, ఇదే దగ్గర హెడ్ మాస్టర్గా రావడం అనేది జరిగింది. 97లో నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా స్కూల్ అసిస్టెంట్ అయి ఉన్నాను. అప్పుడు నాకు సంకల్పం ఏంటి అంటే ఈ స్కూల్ని హై స్కూల్ చేయాలి ఖచ్చితంగా. నేను హెడ్ మాస్టర్, ఇప్పుడు నాకు అధికారం ఉంది దీన్ని ఎట్లా చేయాలనేది. నేను ఇంతకుముందు వేరే వాళ్ళు అడగాలి. అయితే అప్పుడు ఈ ఊరు వాళ్ళందరినీ సమావేశం ఏర్పాటు చేస్తే నిజంగా ఈ భూమి వాళ్ళని నేను మెచ్చుకున్నాను సార్. ఎందుకంటే 30 ఏళ్ళ కిందట జరిగిన సంఘటనని ఒక్కసారి సమావేశాన్ని పిలిస్తే చిన్నపిల్లలు ఖచ్చితంగా మీ అమ్మనైనా నాన్న తోలుకరావాలంటే ఇద్దరిలో ఎవరినో ఒకరిని తోలుకొని వచ్చింది. అందరి పిల్లలు అప్పుడు 450 స్ట్రెంత్, అందరి పిల్లలు తల్లిదండ్రులు తోలుకొని వచ్చారు. ఈ విధంగా ఇక్కడ హై స్కూల్ చేయాలనుకుంటున్నాము, మీ ఎట్లా అంటే సరే ఎట్లా హై స్కూల్ చేయడానికి ఏంటంటే అప్పుడు పైసలు కట్టాలి. 8వ తరగతికి పైసలు కట్టాలి, 9వ తరగతికి పైసలు కట్టాలి, 10వ తరగతికి పైసలు కట్టాలి. పైసలతో పాటు 5 ఎకరాల భూమి ఉండాలి ఖచ్చితంగా. 5 ఎకరాల భూమి పక్కన హై స్కూల్ చేశారు. అయితే ఈ పిల్లలు ఇక్కడికి నడుచుకుంటే వాగు దాటిపోవాలి, లేకపోతే మద్దతుకైనా పోవాలి, లేకపోతే గుమ్మాలనే పోవాలి. అయితే ఈడ చేద్దాము మళ్ళీ ఎట్లా అంటారు మీరు ఈ విధంగా పైసలు కట్టేవాడినంటే దీనికి ఉపాయం చెప్పండి అని అన్నట్టే అందుట్లో ఉన్న నాకు ఆమె పేరు గుర్తొస్తే ఒక లేడీ మాత్రం లేచి, సార్ మా రేషన్ బియ్యం మొత్తం అమ్మేతాం సార్, మాకు ఎట్లయినా బియ్యం కలిగారు, ఒక నెల అమ్మితే మాకేం నష్టపోయేది ఏం లేదన్నారు. దానికి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేశాం, సరే సార్ అని. దాంతోపాటుగా అప్పుడు ఈ ఉన్న డీలరు గొల్రోడ్ వారికి ఆయన్నే, మన కిషన్ నగర్కి ఆయన్నే, బాబానే అండి భీమకారండి ఆయన సార్ ఆయన పిలిపిద్దామనండి. అప్పటికప్పుడు ఆయన పిలిపించాను. సరే నాకేం తీసుకుంటా, నేను అన్నీ నీకు అమౌంట్ ఇచ్చేస్తా అంటే దానికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఎవరికైతే రేషన్ లేదో ఇంటింటికి తిరుగుతాం సార్ అన్నారు. ఇక్కడున్న కొంత యూత్ పిల్లల్ని కలుపుకొని అందరూ ఒక అకౌంట్ ఓపెన్ చేసినాం గుమ్మాల్లో, సంగమేశ్వర గారి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి దానికి అప్పుడు విద్యా కమిటీ చైర్మన్ అని హెడ్ మాస్టరు ఒక 10 మంది మెంబర్స్ రోజు ఒక్కొక్క ఇల్లు తిరగాలి. ఆ లాస్ట్కు ఆ లెక్క మొత్తం రాయాలి, సంతకాలు పెట్టాలి, అందరూ ఎంత అమౌంట్ మనకు జమ అయింది అది తీసుకుపోయి ఇస్తే మనం అకౌంట్ బ్యాంకులో వేయాలి. ట్రాన్స్పరెంట్గా ఎవరు అనుమానం లేకుండా ఈరోజు జరిగిన లెక్క అంతా ఎవరు దాంట్లోకించి రూపాయి ఖర్చు పెట్టాం కదా. ఏడైనా చాదాయాలన్నా ఏమైనా చేయాలన్నా మన ఎవరైనా జేబులకించే ఖర్చు పెట్టాలి, కానీ ఆ ఊరికి పోయి ఆ ఊరు సర్పంచ్ అని కానీ దాంట్లోకించి మాత్రం ఖర్చు పెట్టలేదు. ఆ విధంగా ఈ కిషన్ నగర్లో ఉన్న 3 ఎకరాల భూమిని అప్పుడు తీసుకోవడం జరిగింది. అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ ఆడ మాట్లాడి అది ఈరోజు హై స్కూల్కు కావడం అనేది చాలా సంతోషం. హై స్కూల్ అయ్యి 500 మంది స్ట్రెంత్తో నిజంగా అప్పుడు స్టార్టింగ్లో మీకు అనుకుంటా, మీరు ఇప్పుడు కొంచెం తగ్గించచ్చు, ట్రిపుల్ ప్యాటర్న్ ఒకరే టీచర్ ఉన్నదాన్ని ప్రతి సబ్జెక్టులో 3 టీచర్లుగా కావడం జరిగింది. అంటే మ్యాథ్స్కి 3, ఫిజికల్ సైన్సు, బయో సైన్సు, తెలుగుకు, ఈ విధంగా 18-19 మంది టీచర్స్ ఒక వ్యవస్థ రావడం జరిగింది. దానికి మీరు అందరూ మీ ఊరు వాళ్ళు నిజంగా నేను రుణపడి ఉన్నా. నాకు ఎప్పటి జీవితం అంతా గుర్తుంటాను. నేను భూనేటి స్కూల్లో పనిచేసినందుకు ఈ విధంగా హై స్కూల్ చేసినాను అనడము. ఆ విధంగా అందరూ ఇక్కడనే చదవడం అనేది 10th క్లాస్ వరకు. 10th క్లాస్ వరకు చదివితే ఏమైందంటే నెక్స్ట్ క్లాస్ పెద్దగా అయితాం కాబట్టి ఏ ఊరికైనా పోగలుగుతాం, ఉండగలుగుతాం. 7th క్లాస్ వరకే మనకు వేరే ఊరికి పంపాలంటే, ఆడపిల్లల్ని పంపాలంటే కష్టం, నడుచుకున్న ఊరికి పంపాలంటే కష్టం. అలాంటి వ్యధ అనేది తీరిపోయింది. అది మీ ఊరి వాళ్ళ సహకారం వల్లనే నేను చేసిన. ఒక దురదృష్టం ఏంటంటే నేను 2000 వరకు 10వ తరగతి స్టార్ట్ అయింది, ట్రాన్స్ఫర్ అయింది. లాంగ్ స్టాండింగ్గా నన్ను కొంచెం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను కందుకోవడం అనేది జరిగింది. ఆ 10th క్లాస్ ఒక్కటి తర్వాత ఛాంపియన్ సార్ వచ్చి దాన్ని పూర్తి చేసి అది క్లియర్ చేసి యథావిధిగా నడవడం అనేది జరుగుతుంది అనే సంగతి
మీకు ఆ విధంగా మీ ఊరిని ఎప్పటికీ నేను గుర్తుంచుకునేటట్లా ఉందనే సంగతి నేను తెలియజేస్తున్నా. ఇక జీవిత సత్యాలు గుర్తుంటే కొంత మనం తెలుసుకున్నాడు. గతంలో బోధన సంబంధం అంశాలు మనం చెప్పటం, ఇప్పుడు కాకుండా జీవిత సత్యాల్లో తప్పకుండా మీ పిల్లలపైన మీరు మంచి శ్రద్ధ చూపించండి. ఎందుకంటే చదివానికి ఎంత ఆర్థికంగా మీరు డబ్బు కూడబెట్టినా కానీ చదువు పైన ఉన్న శ్రద్ధ అనేది వేరే డబ్బు పైన లేదు. దాన్ని దుర్వినియోగం చేసే ఆస్కారం ఉంది. కాబట్టి పిల్లలపైన శ్రద్ధ చూపండి. మీరు ఎన్ని పనులున్నాయి, వ్యవసాయం చేసే వాళ్ళైనా సరే, పొలిటికల్గా ఉన్న వాళ్ళైనా సరే, ఉద్యోగస్తులైనా సరే, తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు ఏం చదువుతుండ్రో అని ఒక మాట మాత్రం తప్పకుండా చూడండి. వాడు చదువుతున్నాడా, ఆ రోజు ఏం జరిగింది, సారోళ్ళు ఏం చెప్పిందో అనే దానిపైన దృష్టి పెడితే లక్షల రూపాయలు సంపాదించి పెట్టినట్లే మీరు మీ పిల్లలకు. పెద్ద అయినాక ఏం చేస్తారంటే 10th క్లాస్ అయినాక, ఇంటర్మీడియట్ అయినాక, డిగ్రీ కూడా అప్పుడు పట్టించుకుంటారు. అసలు అప్పుడు లాభం లేదు. వాడిని ముందు మనము 10th ఇంటర్మీడియట్ వరకు ఒక మంచి స్థాయిలో పెడితే ఆ తర్వాత అది హైవే రోడ్ మీదనే ఉన్నట్టుగా దాని అది బండి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఉన్నదాన్ని శ్రద్ధ తప్పకుండా తీసుకోండి. మీ పిల్లలు మంచి మార్గంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానిపైన శ్రద్ధ పెట్టాలి. తప్పకుండా అడగండి. ఎంత రాత్రికి వచ్చినా సరే, నువ్వు రోజు 10 గంటలకు వచ్చినా సరే మీ భార్యనని అడగండి, ఏం చేసింది మనవాడు, ఈరోజు బడిపోయినాడా, చదివిండా, వచ్చినాక రాసుకున్నాడా లేదా అనే సంగతి ఒక్కసారి ఒక్క మాట అడిగితే చాలు. వాడు కూడా తెలుస్తుంది. మన ఆయన వచ్చినాక అడుగుతాడు, మా అమ్మ నాన్న అడుగుతాడు అనే సంగతి తెలుస్తుంది. కాబట్టి ఉదయం లేచినాక ఏం తిన్నావు, ఏం చేస్తుంది, ఫ్రెండ్గా మా అంటే వాడిని కూర్చున్నట్టు గడ్డ పడుకొని అడగాలని కాదు, ఏం జరుగుతుందో తెలుస్తుంది వాని విషయం. వాడేం చేస్తున్నాడు, కాలేజ్ చేస్తుంటే కూడా వాడి ఫ్రెండ్స్ ద్వారా మీ పిల్లల యొక్క సమాచారం సేకరించండి. కొంత ఏం చేస్తున్నాడు, వాడు ఎక్కడ చదువుతున్నాడు, ఏది పట్టింది, నేను కాలేజీకి పోతున్నా, దీంట్లో వేసినా నేను ₹1,00,000 పెట్టేసినా అంటే వాడు అవుతున్నాను అంటే అది కాదు మన శ్రద్ధ. ఆ తర్వాత వాడు మంచి బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన శ్రద్ధ పెట్టండి. ఇక రెండవ అంశం ఏంటంటే ఆర్థిక అంశాల్లో కూడా ఏది ఉన్నప్పుడు కూడా భార్యతో చర్చించి ఆర్థిక అంశాలపై నిర్ణయాలు తీసుకోండి. ఇది తప్పకుండా భార్య ఆమెకేం తెలుసు, ఆమెకేం అడగాలి, నేను అడిగే అవసరం లేదు, నేనే కదా ఇంటి పెద్దని అనేది వద్దు. ఏది ఎవరికి అన్నదమ్ములకు ఇవ్వాలన్నా, బంధువర్గంకి ఇవ్వాలన్నా, ఫ్రెండ్స్కి ఏమైనా పైసలు ఇవ్వాలన్నా తప్పకుండా చెప్పియండి. ఓ ఫ్రెండ్కు 10,000 సాయం చేయాలన్నా, ఈయన మా ఫ్రెండ్కి అడుగుతున్నాడు, లేదు మా అమ్మకి అడుగుతున్నాడు, ఇస్తున్నా అనమాట ఒక్క మాట చర్చించి ఇస్తామా వద్దా. ఎందుకంటే ఆమె గౌరవించినట్లు అవుతుంది. కాబట్టి ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకుంటే మన పిల్లలు కూడా మనల్ని కూడా ముందర గౌరవించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా చర్చించండి. ఏ డబ్బు విషయంలో ఏం తీసుకునే ఏం చేసే పనులలో కానీ నేను చర్చించేది. ఒకవేళ నువ్వు చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటే నీకు వాళ్ళు ఎక్కడ ఏం చేయాలో చేస్తుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను బంధువు వచ్చిన అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తా, బంధువు ఇంటికి వచ్చినాడు, వాళ్ళ అన్ననే ఇంటికి వస్తున్నాడు, మా అన్నోళ్ళు ఇంటికి వస్తున్నాను అంటే ఏం తీసుకురావాలంటే తీసుకురా 1 కిలో మటన్ అని అంటారు. అదే వాళ్ళతో ఏం చేద్దామని అంటే మా ఆయన చికెన్ కూడా తింటాడు, మటన్ ఏమో వస్తుంది, చికెన్ తీసుకుని కిలో అన్నారు. మీ అందరికీ ఇప్పుడు మన తరుణీయులు మన ఆనంద్ సార్ గారు మాట్లాడుతున్నారు. నేటి 89-90 ఆత్మీయ సమ్మేళనానికి స్టేజ్పై కూర్చున్నటువంటి మీకు గురువు ఎట్లా, మేము ఎట్లా గురువులో నాకు సార్ కూడా గురువులు అంటాడు. ఎందుకంటే బూనీడుకు మొట్టమొదటి టీటీ పోస్ట్ రావడము, దాంట్లో నేను ఇక్కడ అపాయింట్మెంట్ కావడము, నాకు హెడ్ మాస్టర్గా సార్ ఉండడం వల్ల నాకు చాలా ఈరోజు సార్ మీరందరూ కలపడం నాకు చాలా సంతోషం. ఇది అయితే నరసింహ నాకేం చేసిందంటే ఫోన్ చేసి, సార్ 89-90 బ్యాచ్ వాళ్ళు ఇట్లా గెట్ టుగెదర్ చేయాలనుకుంటున్నారు సార్, మీరు రావాలన్నారు. ముందేమో సరే అన్న, తర్వాత ఫోన్ ఒకసారి ఆలోచించండి, ఆయన రావాలి సరే అన్నాడు. నాకు కూడా మనసులో ఉంది రమ్మంటేనే బాగుంటుంది. ఎందుకంటే భూనీడు నాకు జీవితాన్ని ఇచ్చింది, నా మొట్టమొదటి అపాయింట్మెంట్ ఇక్కడ. కాబట్టి భూనీడు అంటే ఒక అభిమానము. సరే ఎవరున్నా లేకున్నా భూనీడు నా స్కూల్లో చూసేస్తామనే ఉద్దేశంతో ఉత్తమమైన తయారయ్యి వేరే కార్యక్రమాలు ఉన్నా కూడా రావాలని నిర్ణయించుకొని వచ్చినందుకు చాలా సంతోషము. అందుట్లో ఈ కార్యక్రమము ఒక పెళ్లి చేయొచ్చు, వేరే కార్యక్రమాలు చేయొచ్చు. ఈ గెట్ టుగెదర్ చేయాలంటే ఒక యజ్ఞం లాంటిది. యజ్ఞం కూడా చేస్తామంటే 20 పైసలు ఉంటే యజ్ఞం కూడా చేయొచ్చు. ఇంతమందిని కలపాలంటే ఒక పెద్ద కార్యక్రమం ఇది. నేను అనుకుంటా ఇది ఏమి, ఇది ఫోన్ మాట్లాడుతా లాస్ట్ బంద్ అవుతుంది. ఏం చేస్తాం దీన్ని మళ్ళీ చార్జ్ చేస్తాం. ఈరోజు మాకు చార్జ్ అయింది, మీ అందరు కూడా చార్జ్ అయింది. మీ జీవితంలో
ఇటువంటి కలయికలు అంటే ఏంటంటే పాత జ్ఞాపకాలు వచ్చి మనం మీ వయసు కూడా 1 year 2 years పెరుగుతుంది, ఇక సంతోషంగా పెరుగుతుంది. నా యొక్క కోరిక ఇంకోటి ఏంటంటే మీరు వచ్చిర్రు, ఇప్పటి పిల్లలు ఇంత క్రమశిక్షణ ఇవి లేవు. ఎందుకంటే పీడీగా చేసినా హెడ్ మాస్టర్గా చేసినా ఈ బూనెడ్ అంటే ఒక అభిమానం. మీరు మీ పిల్లలకు కూడా ఈ యొక్క సంస్కృతి తెలవాలంటే ఈ గెట్ టుగెదర్ మీరు ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీస్ కూడా తీసుకురండి, వాళ్ళకు కూడా తెలవాలి. అరే మా నాన్న దోస్తులు అమ్మ వాళ్ళు ఇట్లా ఉన్నారు, ఈ విధంగా చేసినాము, మీరు ఇక్కడ మీ అనుభవాలు చెప్తున్నారు, పిల్లలు తెలవాలి మేము ఇట్లా ఉండాలి. రాముడి గురించి చెప్తారు, వాళ్ళ గురించి ఎందుకు చెప్తారు, రాములాగా మనం ఉండాలని. మీ ఫ్యామిలీ పిల్లలకు కూడా తెలవాలంటే ఈ గెట్ టుగెదర్ అనేది మీరు అందరూ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. చేస్తే నా అభిప్రాయం ఇది చేయాలని ఖచ్చితంగా కాదు, అట్లా చేసి కలుసుకుంటే బాగుంటుందని చెప్పి మీ పరిచయాలు కూడా పెరుగుతాయి. అయితే బూనిడు ఒక అభిమానంతో మా మైపాలు సర్పంచ్ అని చెప్పారు. నేను ఏడంలో కూడా బూనిడు స్కూల్కి హెడ్ మాస్టర్ ఎవరు, టీచర్స్ ఎవరు, ఏమేమి ఉన్నాయంటే అడుగుతా. అనుకోకుండా లక్ష్మీనారాయణ సార్ హెడ్ మాస్టర్ ఉన్నాడు ఫోన్ చేసి, నేను ఏడా బూనిలో పనిచేస్తా అంటే అన్నీ బాగున్నాయి సార్ అని చెప్పినాడు. ఒక నీళ్ళది ఇబ్బంది అన్నాడు. ఏదైనా బూనిడు నాది, మా పిల్లలు నా స్టూడెంటే సర్పంచ్ అయిన వెంబడే మైపాల్ ఫోన్ చేసి, మైపాల్ ఏమన్నది స్కూల్కి వాటర్ కొట్టి స్కూల్ గురించి ఆలోచించి చెప్పాను. ఆ బాబు కూడా మీరెవరు సార్ నేను చెప్పడానికి అనలేదు, మీరు చెప్పింది చేస్తా సరే అని అన్నాడు. ఎందుకంటే ఇక్కడే కాదు, నేనే పని చేసినా కూడా ఫస్ట్ కోరుకునేది స్కూల్కి చేయండి, మన పిల్లల భవిష్యత్తు అది. మన స్కూల్ బాగా చేస్తే మన పిల్లలు బాగుపడతారు, మన గ్రామం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం తప్పిస్తే ఒక ఆర్డర్ కాదు, ఏం కాదు. స్కూల్ బాగుండాలనే ఉద్దేశంతో మైపాలు అడిగిన వెంబడే చేస్తా సార్ అని మాట ఇచ్చాడు. చాలా అంతే సార్, చేసినా చేయలేదా తర్వాత విషయం, చేస్తున్నాడు సంతోషము, తర్వాత చేస్తున్న ప్రయత్నం చేస్తున్నాను కూడా అన్నాడు. కాబట్టి చెప్పిన ఎన్నికలైంది, మీ అందరూ సహకారం కంపల్సరీ కావాల్సింది, మీ అందరూ సహకారం లేని ఏంది కాదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఏమున్నా కూడా మీరందరూ కలిసికట్టుగా స్కూల్ విషయంలో రాజకీయాలు చేయండి, రాజకీయం ఉండాలి, ఒకరోజుకు ఒక పార్టీ ఉంటుంది, రకరకాలు ఉండాలి. ఎందుకంటే అవి లేకపోతే నడవదు. స్కూల్ గ్రౌండ్లోకి ఎంటర్ అయినామంటే స్కూల్ డెవలప్మెంట్ కోసం ఆలోచించి ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మనం ఈ విధంగా ఇచ్చినందుకు ఈ కార్యక్రమం నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. మరి ఆయన ఎప్పుడు ఎయిర్పోర్ట్కి పోయారు మంచి మస్కట్ రాజు ఏం చేసింటే ఒక డ్రైవర్ దొరకకపోయి ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత అక్కడ డ్రైవర్ని వచ్చి ఇక నేను వెళ్ళిపోని చెప్పి అక్కడ ఉన్న మీడియా ఎందుకంటే ఒక రాజు ఆయన రావడం మీడియా ఆ రాష్ట్రపతి దొరకపోవడం ఏంది, ఈయన ఎందుకు వచ్చిండు, మరి ఆ ఉన్న డ్రైవర్ ఎందుకు పంపించిండు అని అనుకున్నాడు. మరి ఆ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆ రాష్ట్రపతి వెంకటదాసరిమని ఆ రాజు అనేటువంటి ఉమన్ రాజు అయినటువంటి ఆయన డ్రైవర్గా ఉంటూ ఆయన ఎక్కడైతే నివాసం ఉండగలిగి ఎక్కడైతే బస ఉండగలిగిండో అక్కడ పోయి దించిండు. అప్పుడు అడిగిండు, సార్ ఇంతమంది అధికారులు ఉన్నారు, ఇంతమంది ఉన్నాము, ఇంతమంది ఉన్నాగా తీసుకురావడానికి మీరెందుకు పోయిండు అన్నాడు. మరి ఎప్పటికీ ఎయిర్పోర్ట్కి పోయిన ఒక రాజు ఎయిర్పోర్ట్కి పోయి ఆయన ఎక్కించుకుంటే అప్పుడు చెప్పిండాడు, ఆయన ఎవరో కాదు, నేను పూర్ణలో చదువుతున్నప్పుడు నా గురువు నేను స్వయంగా తీసుకొస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి చూడండి. అంటే ఉపాధ్యాయుల ఇది విద్యార్థుల బంధం అనేది ఏ విధంగా ఉంటుందో ప్రతి సందర్భంగా అటువంటి బంధం ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడికి పోయినా ఆ ఉపాధ్యాయులు చూడంగా అనుకోకుండా మనకు ఆ గౌరవభావం వచ్చేస్తారు. చూడంగా నీడ కూర్చున్నా కూడా అరే సార్ వచ్చారు మనం లేపాల్సిన లేదు, ఆటోమేటిక్ లేచి నిలబడతాం. అంటే అంత మనకు ఇద్దరి మధ్య అంత అనుబంధం ఉంటుంది అన్నట్టు. మరి ఆ ఇదే అనుబంధం అనేది నిజంగా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి నేను కూడా ఒక ఉపాధ్యాయుని కాబట్టి అప్పుడు నేను పోల్చుకుంటే ఇప్పుడు చాలా జరిపోయింది. సారా ఎప్పుడో మాకు ఇప్పుడు కాదు, అంటే రోజు తగ్గిపోతుంది. ఇప్పటికి కూడా తీసిపడేయలేము. ఇప్పటికి కూడా 40 మందిలో 3-4 పిల్లలు ఇప్పటికీ చాలా గౌరవిస్తారు. ఇప్పటికి కూడా అంటే ఇప్పటికి కూడా ఉంది. మనం ఎప్పుడైతే నిజాయితీగా ఖచ్చితంగా పనిచేస్తామో మనకు కూడా ఎంతో కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. మరి ఆ విధంగా ఆ విలువలు నేర్పేటువంటి మన ఉపాధ్యాయ బృందానికి మా మిత్రుల సహకారంతో వాళ్ళకి ఏదో కొంత మా సహకారంతో వాళ్ళని ఘనంగా సన్మానించారు అందరం కూడా అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరం కూడా ఒక ఉపాధ్యాయుని అందరం కలిసి ఘనంగా సన్మానించేందుగా మన మిత్ర బృందం అందరినీ కూడా కోరుకుంటున్నాం. అందరూ కూడా ఇక్కడికి వస్తే ఒక్కొక్క ఉపాధ్యాయుని మనం ఘనంగా సన్మాని. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సృష్టికి మూలంరా, గురువే త్రిమూర్తి రూపంరా, గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా.
గురుపాదములకు సమర్పించిన మనసే బ్రహ్మస్వరూపంగా గురుపదేశం పొంది తరించిన మానవ జన్మే ధన్యంగా మానవ జన్మే ధన్యంగా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా భవబంధాలను దూరం చేసి భక్తి విత్తనం నాటునురా బాధరోధనల ఈ భయభ్రాంతుల భ్రమల నెల్లకడ తేచునురా దుఃఖ నివారణ దుర్గుణ నాశన మొనరించువాడు గురువేరా మానవ జాతికి దీన కోటికి మార్గదర్శి సద్గురువేరా మార్గదర్శి సద్గురువేరా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా అజ్ఞానమనే అంధకారమున విజ్ఞాన జ్యోతి గురువేరా కర్మసారమును విశిదపరచి సన్మార్గముని చూపించునురా అహమును బాపీహ పరమొసగి ఆత్మశుద్ధి గావించునురా స్వార్థ రక్కసిని సమాధి చేసి సత్య సమిధ సద్గురువేరా సత్య సమిధ సద్గురువేరా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా సృష్టి స్థితిలయ కారకులైన త్రిమూర్తులే శిక్షించినను నిష్ఠతోడ సద్గురుని స్మరించిన చేరదీసి రక్షించునురా గురు ఆగ్రహానికే గురి అయితే కరుణోపాయం శూన్యంగా గురు చరణాలే నమ్మిన వారికి శాశ్వత పరమానందంగా శాశ్వత పరమానందంగా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా కలిమాయల వలలోన చిక్కి కాలయాపన చేయకురా కలిచూపైన చేరలేని గురుకరముల నీడన గడుపుమురా క్షణభంగురమౌ జీవితాన్ని తక్షణమే గురునికి అర్పించరా కనివిని ఎరుగని ఘనయోగాన్ని పొంది సద్గురుని సేవించరా సద్గురుని సేవించరా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా
వందనాలు గురువర్యులకు, అభినందన చందనాలు మేధావులకు. ఇవే వందనాలు గురువర్యులకు, అభినందన చందనాలు మేధావులకు. మీరే సర్వస్వం, మీరే మా దైవం, మీరే మా సర్వం, మీరే మా దైవం. దీవెనలందించి మాకు విద్యను బోధించుమా. ఇవే వందనాలు గురువర్యులకు, అభినందన చందనాలు మేధావులకు. జ్ఞానం మీనుదుట వెలిగే మూడవ నేత్రం, అక్షయముగా అక్షరాలు వర్షించే దేవుళ్ళై. అక్షరాల విత్తనాలు అవనిలోన వేశారు, అక్షరాల విత్తనాలు అవనిలోన వేశారు. చిన్నారుల మనసుల్లో దేవుళ్ళై నిలిచారు, దేవుళ్ళై నిలిచారు. ఇవే వందనాలు గురువర్యులకు, మా మేధావులకు. అజ్ఞానపు చీకటిలో వెలుగులు నింపేది మీరే. మహామేధావులు మా కాడనే చదివారని. డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అవుతారని, డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అవుతారని. నిలువున ఉప్పొంగే నిస్వార్థపు గురువులారని.